Hi everyone, welcome back to English with Jalil sir. Today in this video we are going to discuss correction of errors which is related to pronoun. రైట్ ఇందులో ఇంతకు ముందు డిస్కస్ చేసిన 6 వీడియోస్లో కంటే కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆన్సర్స్ చూసినట్టయితే రెగ్యులర్ గా చూసిన ఆన్సర్స్ లాగానే అనిపిస్తాయి, అంటే కరెక్ట్ గానే అనిపిస్తాయి. బట్ అందులో ఉన్న గ్రామటికల్ మిస్టేక్ ఏందనేది కొద్దిగా ఐడెంటిఫై చేయడానికి టఫ్ గా ఉంటుంది. సో అందువల్ల కేర్ఫుల్ గా వినండి. రైట్, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. ఇట్ వాజ్ హిమ్ హూ బ్రోక్ ద విండో. సో మనకి ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఇట్ వాజ్ హిమ్ హూ బ్రోక్ ద విండో. ఇందులో మనకి కరెక్షన్ అనేది ఎక్కడ ఉంది? రైట్, ఇది మనం సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్ట్ ఇట్ వాజ్ హిమ్, రైట్, హూ బ్రోక్ ద విండో, మళ్ళీ ఇది ఆబ్జెక్ట్ లోకి వస్తుంది. బట్ ఇక్కడ మనకి మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే, సో నో ఎర్రర్ అని మనం ఆన్సర్ పెట్టేస్తాం. బట్ ఇందులో మనకి ఎర్రర్ అనేది ఉంది. ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే, సో హిమ్ అనేది ఎర్రర్, తప్పు ఇక్కడ. సో ఏ విధంగా ఇది ఎర్రర్ అంటే, మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈజ్ గాని, యామ్, రైట్, ఆర్, వాజ్, వర్, రైట్, బీ, బీయింగ్, రైట్, బీన్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఓవరాల్ గా ఏంటి అంటే బీ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ బీ ఫార్మ్స్ అనేవి ఆక్సిలరీగా కాకుండా, అంటే హెల్పింగ్ వర్బ్ గా కాకుండా మెయిన్ వర్బ్ గా వచ్చినట్టయితే, ఏ విధంగా మెయిన్ వర్బ్ గా వచ్చినట్టయితే బీ ఫార్మ్ తర్వాత ఏం రావాలి? బీ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. ఏం రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్, రైట్. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? మనకి సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి, రైట్. సో సబ్జెక్ట్ లో ఇప్పుడు మనకి ఏముంటుంది? ఐ అన్నాం అనుకోండి, లేదంటే హీ తీసుకుందాం. హీ గేవ్ మీ, రైట్, హీ గేవ్ మీ. హీ అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంట. మీ అనేది కూడా ప్రొనౌనే, బట్ ఏంటి? దీనికి ఐ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఐ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి ఒకవేళ ఇది సబ్జెక్ట్ లో రావాలనుకుంటే ఐ అవుతుంది, ఆబ్జెక్ట్ లో వస్తే ఏమవుతుంది? ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే, బీ ఫార్మ్స్ లో, అంటే బీ ఫార్మ్స్ తర్వాత ఎప్పుడైనా కూడా, అంటే బీ ఫార్మ్స్ అనేది మెయిన్ వర్బ్ గా వచ్చి తర్వాత ప్రొనౌన్ వస్తే ఆ ప్రొనౌన్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ గానే రాయాలి. అంటే ఇట్ వాజ్ హీ హూ బ్రోక్ ద విండో అనాలి. ఏమనాలి? ఇట్ వాజ్ హీ హూ బ్రోక్ ద విండో. అంతేగాని ఇట్ వాజ్ హిమ్ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ వాజ్ అనేది వర్బ్ ఏదైతుందో, వాజ్ అనే ఏంటి వర్బ్, ఏ వర్బ్ ఇది? బీ ఫార్మ్స్ అంటాం మనం, రైట్. బట్ ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ గా రాలేదు. ఇక్కడ ఏ విధంగా వచ్చింది? మెయిన్ వర్బ్ గా వచ్చింది. సో మెయిన్ వర్బ్ గా వచ్చింది కాబట్టి మెయిన్ వర్బ్ తర్వాత వచ్చిన ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో ఏ విధంగా ఉండాలి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ గా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్, రైట్. సో దిస్ ఇస్ ద ఎర్రర్ హియర్. కమింగ్ టు సెకండ్ వన్. ఇట్ ఈస్ మీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్. మళ్ళీ ఇక్కడ ఇట్ సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్, రైట్. సో ఇక్కడ మళ్ళీ ఇట్ తర్వాత ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. ఈజ్ అనేది ఏంటి? మళ్ళీ బీ ఫార్మ్. సో బీ ఫార్మ్ కాబట్టి ఈ వర్బ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఇక్కడ మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. సో మెయిన్ వర్బ్ గా పనిచేసినప్పుడు మీ అనే ప్రొనౌన్ అనేది రాకూడదు. ఏం రావాలి? ఐ రావాలి. ఇట్ ఈస్ ఐ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్ అనాలి. ఏమనాలి? ఇట్ ఈస్ ఐ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్. అంటే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి, అంతేగాని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాకూడదు. కమింగ్ టు థర్డ్ వన్. ఇట్ వాజ్ హర్. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ అండ్ హర్. హర్ అంటే ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఇట్ వాజ్ షీ అనాలి. ఏమనాలి? ఇట్ వాజ్ షీ హూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. సో అప్పుడు మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అంతేగాని మెయిన్ వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ అని రాసినట్టయితే అది రాంగ్ అవుతుంది. షీ ఈస్ ద కరెక్ట్ వన్, రైట్. కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్. ద గర్ల్ ఇన్ ద వీడియో వాజ్ హర్. సో ఇక్కడ మనకి చూద్దాం, సెంటెన్స్ ని ఫస్ట్ డివైడ్ చేద్దాం. ద గర్ల్ ఇన్ ద వీడియో అంటే ఇదంతా సబ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? ద గర్ల్ ఇన్ ద వీడియో అనేది మొత్తం సబ్జెక్టివ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది? వాజ్ వచ్చింది, దెన్ హర్. సో మనకి వాజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? మళ్ళీ మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఇందులో వేరే ఏదైనా మెయిన్ వర్బ్ ఉందా అంటే, సో నాట్ ఎట్ ఆల్, లేదు. సో వాజ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది కాబట్టి హర్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుందా అంటే కాదు. సో ఏమవుతుంది ఇక్కడ? ఇట్ వాజ్ ద గర్ల్ ఇన్ ద వీడియో వాజ్ షీ. ఏమవుతుంది? షీ అవుతుంది. అంతేకాని హర్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే వాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. సో వాజ్ తర్వాత వచ్చే ప్రొనౌన్ ఏదైనా కూడా
సబ్జెక్టివ్ ప్రొనౌన్ గానే ఉండాలి. అంతేగాని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఉండకూడదు. రైట్. కమింగ్ టు ఫిఫ్త్ వన్. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ అస్. మళ్ళీ సేమ్. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్. ఏంటి ఇదంతా? సబ్జెక్ట్. ఆర్ అనేది ఏంటి? వర్బ్. సో ఎలాంటి వర్బ్ అంటే మెయిన్ వర్బ్. ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత ఎలాంటి వర్బ్ అనేది లేదు కాబట్టి సో ఇది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. సో అస్ వచ్చింది. అస్ అంటే ఏమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం రావాలి? వి రావాలి. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ వి. అంతేగాని అస్ అనకూడదు. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ వి. అంతేగాని అస్ అని రాయకూడదు. రైట్. సో ఇట్ ఈస్ రాంగ్. ఇక్కడ ఇది ఎర్రర్ అవుతుంది. అప్పుడు మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాసినట్టయితే దెన్ ఇట్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్. రైట్. అలా కాకుండా మెయిన్ వర్బ్ తర్వాత మళ్ళీ ఏదైనా ఇంకొక సారీ ఆక్సిలరీ బీ ఫార్మ్ తర్వాత మళ్ళీ ఏదైనా మెయిన్ వర్బ్ వచ్చినట్టయితే అప్పుడు మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయొచ్చు. సో కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. ఇట్ వాజ్ హీ నాట్ మీ హూ బ్రాట్ చాక్లెట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? సబ్జెక్ట్ అనేది ఇట్. మళ్ళీ ఏమొచ్చింది? వాజ్. వాజ్ అనేది ఏ విధంగా వచ్చింది? మెయిన్ వర్బ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మెయిన్ వర్బ్. వాజ్ తర్వాత ఎలాంటి ఇంకొక వర్బ్ రాలేదు కాబట్టి సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ ఫంక్షనింగ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. సో హీ అనేది కరెక్టే ఉంది కదా! రైట్. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? సబ్జెక్టివ్ ప్రొనౌనే ఇచ్చాడు. బట్ ఇక్కడ నాట్ తర్వాత మళ్ళీ ఏమైంది? మీ ఇచ్చాడు. సో మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా? అంటే నాట్. సో ఇది ఎర్రర్ అవుతుంది. ఇట్ వాజ్ హీ నాట్ ఐ అనాలి. ఏమనాలి? నాట్ ఐ. సో నాట్ మీ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే వాజ్ తర్వాత ఎలాంటి వర్బ్ అనేది లేదు. సో ఈ 2 ప్రొనౌన్స్ రిలేటెడ్ టు ఈ సబ్జెక్టే కాబట్టి, ఈ మెయిన్ వర్బే కాబట్టి ఇక్కడ 2 కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్‌లే రావాలి. ఇట్ వాజ్ హీ నాట్ ఐ. అంతేగాని ఇట్ వాజ్ హీ నాట్ మీ అనకూడదు. సో దెన్ ఇట్ విల్ బి రాంగ్ అలా రాస్తే. రైట్. సో కమింగ్ టు సెవెంత్ వన్. షీ ఈజ్ మచ్ టాలర్ దాన్ హిమ్. సో మళ్ళీ మనకేమిచ్చాడు ఇక్కడ? కంపారిటివ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు? కంపారిటివ్ డిగ్రీ ఇచ్చాడు. సో కంపారిటివ్ డిగ్రీలో ఏమొచ్చింది? మనకు నార్మల్‌గా ఏమొస్తాయి డిగ్రీస్‌లలో? యాజ్, ఆర్, దాన్. యాజ్, ఆర్, దాన్. సో ఇక్కడ ఏమొచ్చింది? దాన్ వచ్చింది. సో దాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అంటే దాన్ తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే సారీ ప్రొనౌన్ ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్ అనేది మనకి ఏ విధంగా రైట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌లో ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇక్కడ? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది కరెక్ట్ అవుతుందా? అంటే ఇట్స్ రాంగ్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా యాజ్ ప్లస్ అంటే యాజ్ తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే అంటే అడ్జెక్టివ్ ఏదైతే ఉందో తర్వాత మళ్ళీ ఏం రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. అదే విధంగా దాన్ వచ్చినా కూడా దాని తర్వాత కూడా ఏం రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. సో కొన్ని బుక్స్‌లలో మనం చూస్తాం. ఈ విధంగా కూడా ఉంటుంది. బట్ ఇది కరెక్ట్ అవుతుందా? అంటే అది కరెక్టే అవుతుంది. అంటే మాట్లాడుకుంటే కరెక్టే అవుతుంది. బట్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. బట్ మనకి ఏం యూజ్ చేయాలి? ఫార్మల్‌గా రాయాలి. ఏం రాయాలి? ఫార్మల్‌గా రాయాలి. అందులో కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి రిలేటెడ్‌గా రాయాలి. సో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఈ ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. షీ ఈజ్ మచ్ టాలర్ దాన్ హీ అనాలి. ఏమనాలి? హీ. సో ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాస్తేనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. అంటే సెంటెన్స్ అనేది ఫార్మల్‌లో ఉండాలి. అంతేగాని ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో ఉండకూడదు. రైట్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా యాజ్, ఆర్, దాన్ తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాయకూడదు. కమింగ్ టు ఎయిత్ వన్. ఇఫ్ ఎనీవన్ షుడ్ బి బ్లేమ్డ్ ఇట్ ఈస్ మీ. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇఫ్ కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ ఎనీవన్ షుడ్ బి బ్లేమ్డ్. ఇక్కడి వరకు ఒక సెంటెన్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కామా ఇచ్చి ఏమిచ్చాడు? ఇట్ ఈస్ మీ అన్నాడు. సబ్జెక్ట్ మళ్ళీ ఈజ్. ఈజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? మెయిన్ వర్బ్. మీ అనేది మళ్ళీ రాంగ్ అవుతుంది. ఏమవుతుంది? ఇట్ ఈస్ ఐ అనాలి. ఇఫ్ ఎనీవన్ షుడ్ బి బ్లేమ్డ్ ఇట్ ఈస్ ఐ. రైట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. అంటే ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది కాబట్టి మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. సో కమింగ్ టు నైన్త్ వన్. ఇఫ్ ఐ వర్ హర్ ఐ వుడ్ టేక్ ద ఆఫర్. సో మనకేమిచ్చాడు ఇక్కడ? సెంటెన్స్ అనేది ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్‌తో ఇఫ్ ఐ వర్ అన్నాడు. ఇఫ్ ఐ వర్ అంటే ఏం సెంటెన్స్ ఇది? హైపోథెటికల్ సెంటెన్స్. అంటే ఇమాజినరీ. ఎలాంటి సెంటెన్స్ ఇది? హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ సెంటెన్స్ అంటాం. రైట్. సో ఈ సెంటెన్స్‌లో ఏమిచ్చాడు? వర్ ఇచ్చాడు. వర్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్ మళ్ళీ. ఏమిచ్చాడు ఇక్కడ? మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ తర్వాత ఏమొచ్చింది? హర్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది మళ్ళీ రాంగ్ అవుతుంది. ఇఫ్ ఐ వర్ షీ అనాలి. ఇఫ్ ఐ వర్ షీ అంటే ఇది హైపోథెటికల్ ఇమాజినరీ సెంటెన్స్ కాబట్టి మెయిన్ వర్బ్ తర్వాత మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. రైట్. దెన్ ఓన్లీ సెంటెన్స్ విల్ బి కరెక్ట్. కమింగ్ టు 10th వన్. దే ఆర్ నాట్ యాస్ హార్డ్ వర్కింగ్ యాస్ అస్. దే ఆర్ నాట్
యాజ్ హార్డ్ వర్కింగ్ యాజ్, మళ్ళీ చూడండి యాజ్ ఇచ్చాడు, యాజ్ తర్వాత ఏమి ఇచ్చాడు మనకి, యాజ్ ఇచ్చాడు. అంటే ఇదేంటి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఏంటి ఇది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కరెక్ట్ అవుతుందా అంటే ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనం డిస్కస్ చేసాం, యాజ్ మరియు దాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రైట్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. ఏం రావాలి, సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. సో మనం నార్మల్ గా మాట్లాడేటప్పుడు స్పోకెన్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడతాం, రైట్. స్పోకెన్ లో మాట్లాడినప్పుడు అది ఏమవుతుంది, ఆ లాంగ్వేజ్ అనేది ఇన్ఫార్మల్ అవుతుంది. ఏమవుతుంది, ఇన్ఫార్మల్ అవుతుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఓన్లీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాస్తే మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే పర్సనల్ ప్రొనౌన్ లో మనకి ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే, ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఏ విధంగా వాడాలి, ఏ ఆర్డర్ లో వాడాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్ us స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్ ఫస్ట్. ఫస్ట్ సెంటెన్స్ లో ఏమి ఇచ్చారు మనకు, మీ, యు అండ్ హీ విల్ గో టు ద మార్కెట్. సో ఏమి ఇచ్చారు ఇక్కడ సెంటెన్స్, మీ, యు అండ్ హీ, మూడు ప్రొనౌన్స్ ఇవ్వడం జరిగింది. యు కానీ, మీ కానీ, హీ కానీ. సో ఈ ఆర్డర్ అనేది కరెక్టా అంటే ఇట్స్ రాంగ్. ఎందుకు అంటే మనకి ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ లో మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే, ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రొనౌన్ ఏంటి అంటే సెకండ్ పర్సన్. మనకి తెలుసు త్రీ పర్సన్స్ ఉంటాయి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ లో ఏమొస్తుంది అంటే ఐ మరియు వి అనే ప్రొనౌన్స్ వస్తాయి. సెకండ్ పర్సన్ లో ఏంటి, యు అండ్ యువర్ అనొచ్చు, రైట్. థర్డ్ పర్సన్ లో మిగతా ఏవైతే ఉన్నాయో హీ, షీ, ఇట్, ఇవి సింగులర్ అయితే దే ప్లూరల్. ఇక్కడ ఐ సింగులర్ అయితే వి అనేది ప్లూరల్ అవుతుంది, రైట్. మరి సెకండ్ లో అంటే యు అనేది సింగులర్ మరియు ప్లూరల్ అన్నిటికీ అదే వాడుతాం, రైట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ మీ ఇచ్చాడు. ఏమిచ్చాడు, మీ. మీ అనేది ఏంటి అంటే అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యొక్క ఐ యొక్క ఫామ్. బట్ అలా వాడొచ్చా అంటే వాడరాదు. ఫస్ట్ ఏం వాడాలి యాక్చువల్గా అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్, దెన్ ఫస్ట్ పర్సన్. ఈ విధంగా ఈ ఫార్ములాని వాడాలి, గుర్తుపెట్టుకోండి. 231 అనే ఫార్ములాని సెకండ్, థర్డ్, ఫస్ట్. సో సెకండ్ పర్సన్ ఏంటి ఇక్కడ అంటే యు. ఫస్ట్ ఏంటి ఇక్కడ యు అనేది రావాలి. అండ్ దెన్ ఏమిచ్చాడు, థర్డ్ పర్సన్. యు తర్వాత ఏం రావాలి, వై క్యాపిటల్ ఉండాలి. దెన్ హీ థర్డ్ పర్సన్, దెన్ ఫస్ట్ పర్సన్. యు, హీ అండ్ రావాలి ఇక్కడ, ఓకేనా. ఐ విల్ గో టు ద మార్కెట్. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అదర్వైజ్ దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములా 231 ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్, దెన్ ఫస్ట్ పర్సన్. అండ్ లెట్ us see ద సెకండ్ వన్. ఇప్పుడు మీరు ఈజీగా దీన్ని చేయగలుగుతారు, రైట్. ఐ, యు అండ్ షీ కంప్లీటెడ్ ద వర్క్. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఐ ఇచ్చాడు, ఫస్ట్ పర్సన్ ఇచ్చాడు, యు సెకండ్ పర్సన్, షీ థర్డ్ పర్సన్. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా ఆర్డర్ ఫాలో అయ్యాడు. సో ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుందా అంటే ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, సెకండ్ పర్సన్. ఇక్కడ ఫార్ములా ఏంటి, సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏంటి, యు, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏంటి ఇక్కడ, షీ. యు, షీ అండ్ ఐ ఫస్ట్ పర్సన్ కంప్లీటెడ్ ద వర్క్. ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది మనం ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. అదర్వైజ్ సెంటెన్స్ విల్ బి ఎర్రర్, రైట్. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, హిమ్, యు అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇక్కడ మనకి ఇక్కడ రెండు మిస్టేక్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ, హిమ్. హిమ్ ఏంటి, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. అది ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్ కి ఏమొస్తుంది యాక్చువల్ గా, హీ వస్తుంది. ఏమొస్తుంది, హీ వస్తుంది. బట్ హీ అనేది ఫస్ట్ వస్తే కరెక్ట్ అవుతుందా అంటే అది కూడా రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ రావాల్సింది ఏంటిది, సెకండ్ పర్సన్ కాబట్టి మళ్ళీ యూను తీసుకోవాలి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, థర్డ్ పర్సన్ హీ. మళ్ళీ అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో యాక్చువల్గా ఈ సెంటెన్స్ అనేది మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది రెస్పాన్సిబిలిటీని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి మిస్టేక్ అవుతుంది. సో ఈ ఆర్డర్ ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఈ సెంటెన్స్ లో. ఎందుకు అంటే మనం కన్ఫెషన్ అంటే ఏంటి, మనం మన నేరాన్ని గాని తప్పుని అంగీకరించినప్పుడు గాని, లేదా రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, మన బాధ్యతను తెలుపుతున్నప్పుడు కానీ మనం ఈ ఆర్డర్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడేంటి మళ్ళీ కామన్ గా ఫస్ట్ పర్సన్,
సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే 123, రైట్? ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలి. కన్ఫెషన్ అంటే నేరాన్ని అంగీకరిస్తున్నప్పుడు ఫస్ట్ మన నేరాన్ని అంగీకరించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే మన నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ పర్సన్ అనేది ముందొస్తుంది. తర్వాత సెకండ్ పర్సన్ నేరాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత థర్డ్ పర్సన్, రైట్? సో ముందు నుంచి వెనక్కి. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్. ఇక్కడ ఇది నార్మల్ గా ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ ప్రతి సెంటెన్స్ కి, అంటే నార్మల్ సెంటెన్స్. బట్ కన్ఫెషన్ అంటే ఏంటిది? నేరాన్ని అంగీకరించడం, లేదా తన తప్పుని అంగీకరించడం, లేదా తన బాధ్యతని తెలపడం, రైట్? అలాంటి వాటిలో మాత్రం ఈ ఫస్ట్ పర్సన్ ముందుగా, సెకండ్ పర్సన్ నెక్స్ట్, దెన్ థర్డ్ పర్సన్ తర్వాత రావాలి. ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీ గురించి తెలుపుతుంది సెంటెన్స్ కాబట్టి ఫస్ట్ ఏం రావాలి? ఐ రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఐ, దెన్ సెకండ్ పర్సన్ వచ్చేసి యు, అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, రైట్? ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఈ విధంగా సెంటెన్స్ తీసుకోవాలి, రైట్? అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, యు అండ్ హీ ఆర్ టు బ్లేమ్, నాట్ ఐ. సో చూడండి, మళ్ళీ ఇక్కడ బ్లేమ్ అంటే ఏంటిది? ఇక్కడ తప్పు, నేరం, రైట్? నింద. ఈ నిందను గురించి ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 123 అనే ఫార్ములానే ఫాలో అవ్వాలి, రైట్? సో 123 అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ ముందుగా. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ, రైట్? సెకండ్ పర్సన్ ఎవరు ఇక్కడ? యు, అండ్ హీ, టు బ్లేమ్, రైట్? ఈ విధంగా రావాలి. ఐ, యు అండ్ హీ టు బ్లేమ్ అనేది ఈ విధంగా వస్తుంది, రైట్? ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ఇక్కడ నాట్ అని ఇచ్చాడు కాబట్టి ముందు ఏం చేయాలి? నాట్ ఐ అని రావాలి. ముందు ఏం రావాలి? నాట్ ఐ, యు అండ్ హీ టు బ్లేమ్ అని రావాలి, రైట్? నాట్ ఐ, యు అండ్ హీ టు బ్లేమ్ అంటే ఫస్ట్ పర్సన్ మనం ముందుగా తీసుకుంటున్నాము, రైట్? అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఐ, యు అండ్ హీ ఆర్ గిల్టీ, రైట్? ఐ, యు అండ్ హీ ఆర్ గిల్టీ. గిల్టీ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ తప్పు, రైట్? దోషులు అన్నట్టు, తప్పు చేసిన వాళ్ళు కాబట్టి, నిందితులు కాబట్టి, మళ్ళీ ఇక్కడ ఏ ఆర్డర్ని ఫాలో అవ్వాలి? ఈ ఆర్డర్ని మాత్రమే ఫాలో అవ్వాలి. 123. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఐ, ఓకే, కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? యు, ఇది కూడా కరెక్ట్ గా ఉంది, రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? హీ, థర్డ్ పర్సన్. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. అది గుర్తుపెట్టుకోండి, రైట్? కన్ఫెషన్ కానీ బాధ్యత కానీ తెలపాలనుకున్నప్పుడు 123, లేదా నార్మల్ గా ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్ అన్నప్పుడు 231. కమింగ్ టు సిక్స్త్ వన్, హీ, యు అండ్ ఐ ఆర్ ఎట్ ఫాల్ట్. సో ఇక్కడ మళ్ళీ మనకి సెంటెన్స్ లో ఏమి ఇచ్చాడు? ఎట్ ఫాల్ట్ అన్నాడు. అంటే నథింగ్ బట్ ఇక్కడ మిస్టేక్, అంటే కన్ఫెషన్ అన్నట్టు, రైట్? సో కన్ఫెషన్ లో మళ్ళీ మనకి ఏమొస్తుంది? 1, 2, 3 ఈ ఫార్ములానే వస్తుంది కాబట్టి, సో ఫస్ట్ మనకి ఏం రావాలి? ఐ, అండ్ సెకండ్ ఏంటి? హీ అండ్ యు. సో ఈ విధంగా 123 అనే ఫార్ములా, రైట్, మనం ఇక్కడ అప్లై చేయాలి. ఎప్పుడు? అంటే కన్ఫెషన్ లో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా కన్ఫెషన్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ వచ్చినప్పుడు 123, రైట్? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సో దెన్ ఇట్ విల్ బి కరెక్ట్. కమింగ్ టు సెవెంత్ వన్, షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ దాన్ ఐ. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏమి ఇచ్చాడు? సెంటెన్స్ అంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ సెంటెన్స్ ఏంటి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇందులో ఏమి ఇచ్చాడు మనకు? నార్మల్ గా అయితే మనం ఏం డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోలో అంటే బీ ఫార్మ్స్. సో బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. యామ్, ఈజ్, ఆర్ గాని, లేదా వాజ్, వర్ గాని, రైట్, లేదా బీ, బీన్, బీయింగ్ గాని, సో వచ్చినప్పుడు అది మెయిన్ వర్బ్ గా వచ్చినప్పుడు, ఎప్పుడు అది బీ ఫార్మ్స్ అనేవి మెయిన్ వర్బ్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి? సో ఇక్కడ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో, రైట్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో, సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎలా రాయాలి? సబ్జెక్టివ్ గానే రాయాలి. ఎలా రాయాలి? సబ్జెక్టివ్ లో రాయాలి. అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎక్కడ ఉంది? ఇక్కడ యు. షీ అనేది సబ్జెక్ట్ అయితే కాల్స్ వర్బ్, యు అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకున్న కన్ఫ్యూజన్ ఏంటి? ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆర్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఏది అనేది మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే యుకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా యూనే ఉంటుంది. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బట్ మన ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, సో ఎలాంటి బీ ఫార్మ్స్ అనేవి ఇక్కడ లేవు కాబట్టి, సో ఆబ్వియస్ గా మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది, రైట్? ఇక్కడ ఉన్న ప్రొనౌన్ ఏంటిది?
ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో, ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది అంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో దాని తర్వాత వచ్చే ఫాలోయింగ్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో అది ఏమి ఉండాలి అంటే అది కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే ఉండాలి. రైట్. సో, ఇక్కడ మనకి ఈ ప్రొనౌన్ ఎర్రర్ ఉంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ దీనికంటే ప్రీవియస్ ముందుగా ఉన్న ప్రొనౌన్ ఏంటి అని చెక్ చేయాలి. సో, ఇక్కడ మనకి చెక్ చేసినప్పుడు ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే ఇక్కడ అది సబ్జెక్టివ్ ప్రొనౌన్ గానే ఉంటుంది. లేదా ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నట్టయితే సో, మనకు వచ్చేది ఇక్కడ నెక్స్ట్ ప్రొనౌన్ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. రైట్. సో, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ అంటే మీ వస్తుంది. సో, మీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, అలా కాకుండా మరి సో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఫస్ట్ మనం చూద్దాం. షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ థాన్ ఐ అంటే ఆమె నీకు కాల్స్ చేస్తుంది. రైట్. ఎంత? మోర్ ఆఫెన్ థాన్ అంటే తరచుగా. ఎంత అంటే మోర్ ఆఫెన్ థాన్ ఐ అంటే నేను చేసేదానికంటే అంటే నాకు చేసేదానికంటే ఎక్కువగా నీకు ఎక్కువ కాల్ చేస్తుంది అని. ఎవరు? ఆమె. ఆమె ఎవరికి ఎక్కువ కాల్ చేస్తుంది అంటే నీకు అంటే యూకి ఇక్కడ సెకండ్ పర్సన్‌కి. రైటా? సో, ఐ అంటే నాకు తక్కువ కాల్స్ వస్తాయన్నట్టు దీని మీనింగ్. సో, అలా కాకుండా మరి ఈ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ కూడా కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే అవుతుంది. బట్ ఇక్కడ ఏమొస్తుంది ఐ తర్వాత మనకు హిడెన్ వర్బ్ ఉంటుంది. అండర్‌స్టూడ్ వర్బ్ యామ్ అని ఉంటుంది. షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ థాన్ ఐ యామ్. అది కూడా కరెక్ట్ సెంటెన్సే. బట్ దాని యొక్క మీనింగ్ అనేది మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది? షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ థాన్ ఐ యామ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఆమె కూడా నీకు కాల్ చేస్తుంది. నేను కూడా నీకు కాల్ చేస్తాను. బట్ ఎవరు ఎక్కువ కాల్ చేస్తారు ఇక్కడ? ఆమె కాల్స్ చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడు? ఐ తర్వాత యామ్ వస్తాయి. అంటే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినట్టయితే ఆ విధంగా మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రానప్పుడు ఏమొస్తుంది మీనింగ్? ఆమె ఇక్కడ ఇద్దరికీ కాల్ చేస్తుంది. నీకు మరియు నాకు. బట్ ఎవరికి ఎక్కువ కాల్ చేస్తుంది? నీకు మాత్రమే ఎక్కువ కాల్ చేస్తుంది. సో, డిఫరెన్స్ అర్థమైంది కదా ఇక్కడ? మళ్ళీ మనకు అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాసినట్టయితే ఈ సబ్జెక్ట్ కలిసి ఈ ఆబ్జెక్ట్‌కి కాల్ చేసినట్టు అవుతుంది. అంటే ఈ పర్సన్‌కి కాల్ చేసినట్టుగా అవుతుంది. లేదంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఇద్దరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్‌కి కాల్ చేసినట్టు. అందులో ఎవరికి ఎక్కువ కాల్ చేసినట్టు? యూకి నీకు ఎక్కువ కాల్ చేసినట్టు. అది మీనింగ్. సో, కమింగ్ టు ఎయిత్ వన్. ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ మోర్ థాన్ షీ. మళ్ళీ ఏమిచ్చాడు మనకి? ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ మోర్ థాన్ షీ అన్నాడు. షీ అనేది మనకేముంది ఇక్కడ? రైట్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇక్కడ? సబ్జెక్టివ్ ప్రొనౌన్. మరి సబ్జెక్టివ్ ప్రొనౌన్ కరెక్టేనా? అంటే మనం ఏం చేయాలి? దీనికంటే ముందుగా ఉన్న ప్రొనౌన్‌ని చెక్ చేయాలి. సో, దీనికంటే ముందుగా ఉన్న ప్రొనౌన్ ఏంటి? హిమ్ ఇచ్చాడు. అంటే అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఏంటిదిది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో, ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఏమైతుంది? ఈ షీ అనేది రాంగ్ అవుతుంది. సో, మనం ఏం రాయాలి? హర్ అని రాయాలి. సో, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ రాయాలి. ద టీచర్ ప్రైజ్డ్ హిమ్. టీచర్ మెచ్చుకున్నారు. ఎవరిని? అతడిని. ఎంతగా? మోర్ థాన్ హర్. ఆమె కంటే ఎక్కువగా ఇతడిని మెచ్చుకున్నారు టీచర్. అర్థమైందా? ఇక్కడ టీచర్ ఇద్దరిని మెచ్చుకున్నారు. బట్ ఎవరిని ఎక్కువ మెచ్చుకున్నారు అంటే అతడిని ఎక్కువ మెచ్చుకున్నారు అనే మీనింగ్ వస్తుంది. రైట్. మీనింగ్ ఏంటి అంటే ద టీచర్ ప్రైజ్డ్ హిమ్. టీచర్ మెచ్చుకున్నారు. ఎవరిని? అతడిని మరియు ఆమెని. అంటే అందులో ఎవరిని ఎక్కువ మెచ్చుకున్నారు అంటే హిమ్ అతడిని ఎక్కువ మెచ్చుకోవడం జరిగింది. రైట్. మరి అలా కాకుండా షీ అని ఉంటే సెంటెన్స్ అది కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే అవుతుంది. బట్ దాని యొక్క మీనింగ్ అనేది డిఫరెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షీ ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ మోర్ థాన్ షీ డిడ్ అందామనుకోండి ఎగ్జాంపుల్. షీ తర్వాత డిడ్ అనేది ఏదైతే ఉందో అది అండర్‌స్టూడ్ వర్డ్ అవుతుంది. అంటే హిడెన్ వర్డ్ అది. సో, బట్ దాని యొక్క ఫాలోయింగ్ అనేది డిడ్ అనే వర్బ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇక్కడ రాయము. కానీ దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది ఇక్కడ అంటే టీచర్ మరియు ఆమె ఇద్దరు అతడిని మెచ్చుకున్నారు. రైట్. టీచర్ మరియు ఆమె ఇద్దరు అతడిని మెచ్చుకున్నారు. బట్ టీచర్ ఆమె కంటే ఎక్కువగా మెచ్చుకున్నాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్. సో, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి ఇక్కడ? సో, ఇక్కడ హర్ వస్తే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తే టీచర్ ఒక్కరే ఇక్కడ ఇద్దరిని మెచ్చుకున్నట్టు. లేదంటే ఇక్కడ షీ అని సబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తే ఈ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఈ సబ్జెక్ట్ ఇద్దరు కలిసి అతడిని మెచ్చుకున్నట్టుగా మీనింగ్ అవుతుంది. రైట్. బట్ యాక్చువల్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. హర్ మాత్రమే రాయాలి. రైట్. సో, మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే దానికంటే ముందున్న ప్రొనౌన్‌ని చెక్ చేయాలి. అది ఒకవేళ సబ్జెక్టివ్ ప్రొనౌన్‌లో ఉంటే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌లో ఉంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. సో, కమింగ్ టు నైన్త్ వన్. మై పేరెంట్స్ ట్రస్ట్ మై బ్రదర్ మోర్ థాన్ ఐ. సో, ఇక్కడ ఏమిచ్చాడు మళ్ళీ? మై పేరెంట్స్. రైట్. నా యొక్క తల్లిదండ్రులు. పేరెంట్స్ ఏం చేస్తారు? ట్రస్ట్ నమ్ముతున్నారు. రైట్. ఎవరిని? మై బ్రదర్ నా బ్రదర్‌ని. ఎంతగా అంటే మోర్ థాన్ ఐ. సో, ఇక్కడ ఐ అనేది
రైట్. ఏమిచ్చాడు? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు ఇక్కడ? సారీ, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం రాయాలి మనం? మీ రాయాలి. ఏం రాయాలి? మీ రాయాలి. ఎందుకు? అంటే ఇక్కడ మై వచ్చింది. మై బ్రదర్. రైట్. సో, మై బ్రదర్ ఇచ్చాడు కాబట్టి మనం ఆ బ్రదర్‌తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే. రైట్. సో, బట్ ఇక్కడ మీనింగ్ ఏంటి? నా యొక్క పేరెంట్స్ నా యొక్క బ్రదర్‌ని ట్రస్ట్ చేస్తున్నారు. ఎవరికంటే ఎక్కువ? అంటే నాకంటే ఎక్కువగా అనే మీనింగ్ వస్తుంది. రైట్. కమింగ్ టు 10th వన్. యువర్ బైక్ ఈస్ హియర్ బట్ మై బైక్ ఈస్ దేర్. సో, ఇందులో సెంటెన్స్ అనేది యువర్ బైక్ అండ్ మై బైక్. రైట్. బోత్ ఆర్ రైట్. ఏమిచ్చాడు ఇక్కడ? ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. రైట్. సో, యువర్ అండ్ మై పొసెసివ్ ప్రొనౌన్ ఇది. ఏంటి ఇది ఇక్కడ? అంటే పొసెసివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. రైట్. పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది యాక్చువల్‌గా. రైట్. సో, యువర్ బైక్ అండ్ మై బైక్ అంటే ఇది ఏమవుతుంది? మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే సో, యువర్ తర్వాత బైక్ అనే నౌన్ ఉంది కాబట్టి సో, నౌన్ కంటే ముందు వచ్చేది అడ్జెక్టివ్ అవుతుంది. సో, ఇది ఎలాంటి అడ్జెక్టివ్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. సో, ఇక్కడ ఇందులో మనకి ఎర్రర్ ఎక్కడుంది అంటే సో, ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ మై అనేది రిపీట్ అవ్వడం అనేది రైట్. మై బైక్ అనేది రిపీట్ అవ్వడం అనేది వీక్ ఎర్రర్ అవుతుంది. ఏంటి ఇక్కడ? అదొక వీక్ ఎర్రర్. సో, దీని ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు అంటే యువర్ బైక్ ఈస్ హియర్ బట్ మైన్ ఈస్ దేర్. రైట్. ఏం రాయాలి ఇక్కడ? మైన్ అని రాయాలి. మైన్ అంటే నాది. నాది అంటే ఏంటి? అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి యువర్ బైక్ అనే వర్డ్ ఏదైతే ఉందో కాంపౌండ్ నౌన్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలంటే ఇక్కడ రావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే పొసెసివ్ ప్రొనౌన్ మైన్ అనేది రాయాలి. సో, మైన్ రాస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. ఈ విధంగా మనం ప్రొనౌన్స్‌ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకు కావాల్సిన ఇందులో డిస్కస్ చేసిన రూల్స్ ఏంటి? ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్ ఏం డిస్కస్ చేసాం? 231. రైట్. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. లేదా ఏదైనా కన్ఫెషన్ గాని, రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు 123 అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ విధంగా ఫాలో అవ్వాలి. రైట్. మనకి బీ ఫార్మ్స్ మెయిన్ వర్బ్‌గా వచ్చినప్పుడు ఏం రాయాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి. ఏం రాయాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. రైట్. సో, ఒకవేళ 2 ప్రొనౌన్‌లు వచ్చినట్టయితే రైట్. ఈ విధంగా హిమ్ అని, షీ అని ఈ విధంగా 2 ప్రొనౌన్‌లు వచ్చినట్టయితే సబ్జెక్ట్ తర్వాత రైట్. ఆబ్జెక్ట్ పొజిషన్‌లో 2 వస్తాయి ఆఫ్టర్ వర్బ్. అప్పుడు ఏం చేయాలి? మనం దానికంటే ముందు ఉన్న ప్రీవియస్ వర్బ్‌ని ప్రీవియస్ ప్రొనౌన్‌ని చెక్ చేయాలి. ప్రీవియస్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. లేదా అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నట్టయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అంతేకాకుండా ఇక్కడ ప్రొనౌన్స్‌ని రిపీట్ చేయకూడదు. అంటే నౌన్స్‌ని రిపీట్ చేయకూడదు. సో, నౌన్ ప్లేస్‌లో ఏది ఏదైనా ప్రొనౌన్‌ని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సమ్ ఆఫ్ ద ప్రొనౌన్స్ లైక్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రైట్. అండ్ కోరిలేటివ్ కంజంక్షన్ ఆల్సో కమ్స్ హియర్. అంటే మనకు ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అంటే ఎలాంటి ఎర్రర్ ఇస్తాడు? దాన్ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో, లెట్ us start with the first one. ఈథర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో, మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? ఈథర్ ఆఫ్. ఈథర్ అంటే ఏంటి ఇక్కడ? ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం. దీన్ని ఏమంటాము? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సో, ఈథర్ ఆఫ్ ద ఆన్సర్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. మళ్ళీ ఆ తర్వాత ఏమి ఇచ్చాడు మనకి? ఆన్సర్స్ ఇక్కడ ప్లూరల్‌లో ఇచ్చాడు. రైట్. సో, ప్లూరల్‌లో ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం ఇక్కడ? వర్బ్ కూడా ప్లూరల్‌లో ఉండాలి అనుకుంటాం. రైట్. వర్బ్ కూడా ప్లూరల్‌లో ఉండాలి అనుకుంటాం. అంటే బహువచనంలో ఉండాలి అనుకుంటాం. సో, అది రాంగ్ అవుతుంది. ఈథర్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనకేం రావాలి? ఓన్లీ సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. అంటే ఈజ్ మాత్రమే రావాలి. రైట్. ఏం రావాలి ఇక్కడ? ఈజ్ మాత్రమే రావాలి. గుర్తుపెట్టుకోండి. సో, దెన్ ఇట్ విల్ బి కరెక్ట్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్. ఈథర్ ఆఫ్ ద 3 బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్. మళ్ళీ మనకేమిచ్చాడు ఇక్కడ? ఈథర్ తోటే ఇచ్చాడు. రైట్. సో, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్‌లో మనకేముంది మళ్ళీ? 3 బాయ్స్ అన్నాడు. ఏమన్నాడు? 3 బాయ్స్. సో, 3 బాయ్స్ తర్వాత మళ్ళీ మనకి వర్బ్ ఏముంది? ఈజ్ ఇచ్చాడు. ఇది కరెక్టే ఉంది. వర్బ్ ఇక్కడ మనకి కరెక్టే ఉంది కాబట్టి మిస్టేక్ ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి ఇప్పుడు. సో, యాక్చువల్‌గా ఈథర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనకి గుర్తుంచుకోవాలి. రైట్. ఈథర్ అంటే ఏంటి? యూజింగ్ ఫర్ ఎనీ వన్ ఆప్షన్. అంటే ఏదైనా ఒకటి. ఏదైనా ఒకటిని ఎంచుకున్నప్పుడు. అది ఎందులో? 2 ఉన్నప్పుడు. ఎన్నున్నప్పుడు? 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈథర్ అనేది వాడుతాం. ఆ 2లో ఏదైనా ఒకటి మాత్రమే. రైట్. సో, ఇక్కడ మనకి
ఈదర్ ఆఫ్ 3 అన్నాడు. 3 అంటే ఇదేమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. 3 అనేది మనకి రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఈదర్ వచ్చినప్పుడు ఓన్లీ 2 బాయ్స్ రావాలి. సో, మనం ఇక్కడ దీన్ని చేంజ్ చేయలేం కాబట్టి, అలాంటప్పుడు 2 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ 2 కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్‌ని యూజ్ చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి. 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వస్తుంది? అంటే ఎనీ వన్ యూజ్ చేయాలి. ఎనీ లేదా ఎనీవన్. ఎనీ లేదా ఎనీ వన్ దీన్ని యూజ్ చేయాలి. రైట్. సో, ఇక్కడ మనకి ఈదర్ అనేది రాంగ్. ఏం రావాలి? ఎనీ లేదా ఎనీ వన్. ఎనీ వన్ ఆఫ్ ద రైట్. ఎనీ వన్ ఆఫ్ ద ఆర్ ఎనీ ఆఫ్ ద 3 బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఎనీ వన్ వచ్చినప్పుడు గాని, ఎనీ వచ్చినప్పుడు మళ్ళీ వర్బ్ చేంజ్ అవుతుందా అంటే చేంజ్ అవ్వదు. రైటా? ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది సింగులర్ గానే ఉంటుంది. సో, అలాంటప్పుడు అది ఈజ్ వర్బ్ మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో, కమింగ్ టు థర్డ్ వన్. నీదర్ ఆఫ్ ద 5 బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్. మళ్ళీ ఇక్కడ మనకేమిచ్చాడు? నీదర్ ఇచ్చాడు. రైట్. నీదర్ ఆఫ్ ద 5 బాయ్స్ ఈజ్. సో, మళ్ళీ మనకేముంది ఇక్కడ 5 బాయ్స్ అన్నాడు. ఎంతమంది ఉన్నారు? 5 బాయ్స్. ఈజ్ ఇచ్చాడు. మరి 5 వచ్చినప్పుడు మనకి ఈజ్ వస్తుందా అనే డౌట్ వస్తుంది మనకి. రైట్. బట్ ఇక్కడ నీదర్ అనే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ? నీదర్ అనే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి నీదర్ ని ఎలా వాడతాం మనం? సింగులర్ గానే వాడతాం. ఎలా వాడతాము? సింగులర్ గానే వాడతాం కాబట్టి రైట్. దీనికి ఈజ్ అనే వర్బ్ కరెక్టే అవుతుంది. ఇక్కడ 5 బాయ్స్ అనేది నీదర్ కి వాడొచ్చా? అది మనం గుర్తుంచుకోవాలి. అసలు నీదర్ ఎప్పుడు వాడుతాము? అంటే నెగెటివ్ మీనింగ్ లో వాడతాం. ఎప్పుడు వాడతాము? నెగెటివ్ మీనింగ్ లో. నెగెటివ్ మీనింగ్ ఇన్ ద సెన్స్ రెండింటిలో రైట్. 2 ఉన్నాయి అక్కడ. రెండింటిలో ఏది కాదు. రెండింటిలో ఏది కానప్పుడు మనం ఏం చేస్తాం? నీదర్‌ని వాడతాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈదర్‌లో ఏం చేస్తాము? రెండింటిలో ఏదైనా ఒకటి యూజ్ చేస్తున్నప్పుడు గాని, లేదా ఏదైనా ఒకదాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్నప్పుడు గాని ఈదర్‌ని వాడాం. బట్ ఆ 2 ఆప్షన్స్‌ని మనం వాడలేదనుకోండి, అంటే నెగెటివ్‌గా టోటల్‌గా అలాంటప్పుడు ఏమవుతుంది? నీదర్ వాడతాం. రైట్. సో, ఇక్కడున్న 5 బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నీదర్ అనేది ఏంటి? రెండిటికే వాడాలి కాబట్టి ఇక్కడ 5 బాయ్స్ ఇచ్చాడు. సో, మనం నీదర్ వాడొచ్చా? అంటే వాడరాదు. ఏం వాడాలి ఇక్కడ? నన్ వాడాలి. నన్. సో, నన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? నో వన్. నన్ ఈజ్ ఈక్వల్ టు నో వన్ వస్తుంది. సో, నన్ ఆఫ్ ద 5 బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్. మళ్ళీ నన్ వచ్చినప్పుడు ఇక్కడ ఈజ్ వర్బ్ కరెక్టేనా అంటే యెస్. నన్ కూడా మళ్ళీ సింగులరే అవుతుంది. నన్ కూడా సింగులరే కాబట్టి కరెక్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి. రెండింటిలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలనుకున్నప్పుడు ఈదర్‌ని వాడతాము. 2 కాదనుకున్నప్పుడు మనం నీదర్‌ని వాడతాము. రైటా? సో, కమింగ్ టు ఫోర్త్ వన్. నీదర్ ఆఫ్ ద ప్లేయర్స్ హావ్ పెర్ఫార్మ్డ్ వెల్. మళ్ళీ ఏమిచ్చారు ఇక్కడ మనకి? నీదర్ ఆఫ్ ద ప్లేయర్స్ హావ్. సో, మనం ఏమన్నాం ఇక్కడ? నీదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఏంటి ఇక్కడ? సో, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కాబట్టి హావ్ ఏంటి ఈడ? ప్లూరల్ వర్బ్ ఇది. సో, ప్లూరల్ వర్బ్ మనం ఇక్కడ వాడొచ్చా? అంటే వాడరాదు. ఏం వాడాలి మనం ఇక్కడ అంటే హాస్ మాత్రమే వాడాలి. నైదర్ ఆఫ్ ద ప్లేయర్స్ హాస్ పెర్ఫార్మ్డ్ వెల్. యెస్. ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. సో, హావ్ అనేది ఎర్రర్ ఇక్కడ. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్. ఈదర్ రామ్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ హాస్ కమ్. సో, మళ్ళీ మనం ఇక్కడ యాక్చువల్‌గా ఇది ఏంటి? ఈదర్ ఆర్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ? ఈదర్ ఆర్ ఇవ్వడం జరిగింది. సో, ఇది యాక్చువల్లీ ఇవి ఏంటి? ఈదర్, నీదర్ అనేది ఏంటి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతాయి. ఈ ఈదర్ కానీ, నీదర్ కానీ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. బట్ ఈదర్ ఆర్ అనేది ఏమవుతుంది నార్మల్‌గా అంటే ఇది కోరిలేటివ్ కంజంక్షన్ అవుతుంది. ఏంటి ఇది? కోరిలేటివ్ కంజంక్షన్. సో, ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే మనకు ఇక్కడ ఫస్ట్ ఈ సెంటెన్స్‌లో ఎర్రర్ ఎక్కడుందో చూద్దాం. ఆ తర్వాత ఇది ఎందుకు తీసుకున్నామో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈదర్ రామ్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ హాస్ కమ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? రామ్ కానీ, అతని ఫ్రెండ్స్ కానీ రైట్. హాస్ కమ్ అన్నాడు. రైట్. అంటే ఈదర్ రామ్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. సో, హాస్ అనేది ఏంటి ఇక్కడ? ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ కదా! మరి ఇక్కడ సింగులర్ ఏంటి? వర్బ్ అనేది సింగులర్ ఉంది కదా! అంటే ఇది కరెక్టేనా అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి సెంటెన్స్‌లో 2 సబ్జెక్టులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. రామ్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే హిస్ ఫ్రెండ్స్ అనేది ఇంకో సబ్జెక్ట్స్. రైట్. 2 సబ్జెక్టులు ఉన్నాయి. సో, 2 సబ్జెక్టులు ఉన్నప్పుడు మనకేమైంది ఇక్కడ? ఈ సెకండ్ సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే ఉంటుందో రైట్. ఆ వర్బ్ ఎలా ఉండాలి? రైట్. సూటబుల్ టు నియరెస్ట్ సబ్జెక్ట్. సూటబుల్ టు నియరెస్ట్ సబ్జెక్ట్. దేనికి సూటబుల్ గా ఉండాలి అంటే
నియరెస్ట్ గా ఏదైతే నియరెస్ట్ ఉందో దానికి సూటబుల్ గా ఉండాలి. సో హిస్ ఫ్రెండ్స్ అనేది ఏంటిది, ఇది సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే ప్లూరల్ అవుతుంది. ఏమవుతుంది, ఇది ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ అయినప్పుడు ఇక్కడ హ్యాస్ అనేది సింగులర్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ హ్యావ్ తీసుకోవాలి. అంటే ఇది గుర్తు పెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఈదర్ నీదర్ రెండు తీసుకున్నాం కదా, వర్బ్ అనేది మనం ఇక్కడ సింగులర్ తీసుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈదర్ వచ్చినా కూడా మనం కన్ఫ్యూజ్ అయి సింగులర్ వర్బ్ తీసుకుంటాం. సో అది రాంగ్ అవుతుంది. సో అందువల్ల ఇది ఈదర్ నీదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అయితే ఈదర్ ఆర్ అనేది కోరిలేటివ్ కంజంక్షన్ అవుతుంది. సో ఈదర్ ఆర్ వచ్చినప్పుడు మాక్సిమం 2 సబ్జెక్ట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆ 2 సబ్జెక్టులు వచ్చినప్పుడు ఒకవేళ నియరెస్ట్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్‌లో ఉంటే దాని వర్బ్ అనేది ప్లూరల్‌లో రావాలి. లేదా నియరెస్ట్ సబ్జెక్ట్ అనేది సింగులర్‌లో ఉంటే వర్బ్ కూడా సింగులర్‌లో రావాలి. రైట్. అది గుర్తుంచుకోండి. రైట్. కమింగ్ టు సిక్స్త్ వన్. సో ఇక్కడ మళ్ళీ నీదర్‌తో కూడా ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్‌లో కన్‌ఫ్యూజ్ కాకుండా. నీదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్. రైట్. సో నీదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ ఈజ్ రెడీ. రైట్. ఇక్కడ మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి నీదర్ తర్వాత? ద టీచర్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే ద స్టూడెంట్స్ అనేది సెకండ్ సబ్జెక్ట్. రైట్. సార్ 2 సబ్జెక్టుల తర్వాత వచ్చిన వర్బ్ ఏంటి? మనకి ఇక్కడ ప్లూరల్‌లో ఉంది. ఈ వర్బ్ ఎలా ఉంది? ప్లూరల్‌లో ఉంది కాబట్టి ఈడ వర్బ్ అనేది సింగులర్‌లో ఉంది. సో అలాంటప్పుడు ఇది రాంగ్ అవుతుంది. మనం ఏం చేయాలి? సేమ్ రైట్. సేమ్ ఫార్ములా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా. ఏంటి? నియరెస్ట్ సబ్జెక్ట్. నియరెస్ట్ సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా వర్బ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏమొస్తుంది మనకి? ఆర్ మాత్రమే వస్తుంది. రైట్? సో కమింగ్ టు సెవెంత్ వన్. ఎవ్రీవన్ షుడ్ డూ వాటెవర్ దే లైక్. సో మనకేమిచ్చారు ఇక్కడ? ఎవ్రీవన్ షుడ్ డూ వాటెవర్ దే లైక్. సో ఎవ్రీవన్ ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎవ్రీవన్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కాబట్టి సో మళ్ళీ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది? ఎవ్రీవన్ సబ్జెక్ట్ గా తీసుకున్నట్టయితే షుడ్ డూ ఇది వర్బ్ అవుతుంది. వాట్ ఎవర్ దే లైక్. సో ఎవ్రీవన్ అనే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఎలా ఉంటుంది అంటే ఎలా యూజ్ చేస్తాం అంటే సింగులర్ గానే యూజ్ చేస్తాం. ఇక్కడ దే అనేది ఏంటి? ప్లూరల్ ఇచ్చారు. సో ప్లూరల్ అనేది కరెక్ట్ అవుతుందా అంటే ఇది రాంగ్ అవుతుంది. సో ఏం తీసుకోవాలి? హిజ్. రైట్. ఎవ్రీవన్ షుడ్ డూ వాట్ ఎవర్ హిజ్ ఆర్ హర్. హిజ్ ఆర్ హర్. రైట్. లైక్స్ ఏం రావాలి ఇక్కడ? లైక్స్. ఆర్ లేదా ఎవ్రీవన్ షుడ్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్ ఆర్ షీ లైక్స్. రైట్. ఆ విధంగా రాయాలి. వాట్ ఎవర్ హీ లైక్స్ ఆర్ షీ లైక్స్. ఓకే. అండ్ కమింగ్ టు ఎయిత్ వన్. మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. సో మళ్ళీ మనకి ఇక్కడ సెంటెన్స్ లో మై సెల్ఫ్ అనే సబ్జెక్ట్ గా తీసుకున్నాడు. కంప్లీటెడ్ వర్బ్, ద హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. సో మనకి ఇందులో ఎర్రర్ ఉందా అంటే ఎలాంటి ఎర్రర్ మనకి ఏర్పడదు. రైట్. బట్ యాక్చువల్‌గా ఇక్కడ ఉన్న వీక్ ఎర్రర్ ఏంటి అంటే మై సెల్ఫ్. సో మై సెల్ఫ్ ఏంటి, ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం దీన్ని. ఏమంటాము? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అంటే తిరిగి వచ్చేవి. రైట్. ఏమంటాం దీన్ని? తిరిగి వచ్చే వాటిని అంటాం. యాక్చువల్‌గా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఎప్పటికీ కూడా సబ్జెక్ట్ గా వాడకూడదు. అది గుర్తుంచుకోండి. రైట్. అసలు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఐకి ఏమొస్తుంది? మై సెల్ఫ్ వస్తుంది. రైట్. హీకి ఏమొస్తుంది? హిమ్‌సెల్ఫ్. రైట్. షీకి హర్‌సెల్ఫ్. ఈ విధంగా. అంటే తనకు తానే. ఐ అంటే నాకు నేనే. హీ అంటే అతడికి అతడే. రైట్. షీ అంటే ఆమెకు ఆమెనే. రైట్. ఆ విధంగా వస్తుంది. సో ఇలాంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పటికి కూడా మనం సబ్జెక్ట్‌గా తీసుకోకూడదు. సో ఈ ప్లేస్‌లో ఏం రావాలి? ఐ రావాలి. ఏం రావాలి? ఐ. ఐ కంప్లీటెడ్ ద హోంవర్క్ మై సెల్ఫ్ అనాలి. ఐ కంప్లీటెడ్ ద హోంవర్క్ మై సెల్ఫ్. సో అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ గా రాయకూడదు. రైట్. కమింగ్ టు నైన్త్ వన్. వి షుడ్ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్. ఇక్కడ ఏమిచ్చాడు మళ్ళీ? వి షుడ్ రెస్పెక్ట్. వి అనేది సబ్జెక్ట్ గా వస్తే షుడ్ రెస్పెక్ట్ అనేది వర్బ్ అయితే అవర్ సెల్ఫ్ అనేది అబ్జెక్ట్ ఇచ్చాడు. రైట్. మళ్ళీ ఇక్కడ ఏంటి? అవర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. ఏం వాడాడు? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. బట్ అవర్ సెల్ఫ్ అనే ప్రొనౌన్ ఉంటుందా అంటే ఉండదు. గుర్తుపెట్టుకోండి. అవర్ సెల్ఫ్ అనేది ఉండదు. వీకి ఏం రావాలి అంటే అవర్ సెల్ఫ్స్ రావాలి. సెల్ఫ్స్. అవర్ సెల్ఫ్స్ అంటే SELVES అనే స్పెల్లింగ్ వస్తుంది. అవర్ సెల్ఫ్స్. రైట్. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది.
We should respect ourselves, right? And coming to 10th one, many students are absent today. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు మనీ స్టూడెంట్స్ ఆర్ అనేది రైట్, మళ్ళీ ఇక్కడ వర్బ్ absent టుడే, రైట్. సో ఈ విధంగా తీసుకోవడం. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న ఎర్రర్ ఏంటి అంటే మెనీ మెనీ స్టూడెంట్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మెనీ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే వర్బ్ కరెక్టేనా అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మెనీ అనేది ప్లూరల్, అంటే ఇక్కడ వచ్చినప్పుడు యాక్చువల్‌గా స్టూడెంట్స్ రాకూడదు. స్టూడెంటే రావాలి. మెనీ ఏ స్టూడెంట్ అనాలి. మెనీ ఏ స్టూడెంట్. ఎందుకంటే ఏ వచ్చింది కదా ఆల్రెడీ. రైట్. ఆర్టికల్ అనేది దేని ముందు వస్తుంది? ఓన్లీ సింగులర్ ముందు మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఆర్టికల్ ఏ అనేది ఆర్ యాన్ అనేది సింగులర్ నౌన్ ముందర వస్తుంది. ద స్టూడెంట్స్ అనేది రాంగ్ ఇక్కడ. రైట్. సో మెనీ ఎ స్టూడెంట్ అనాలి. మెనీ ఎ స్టూడెంట్ ఆర్ అబ్సెంట్ అన్నాడు. అది రాంగ్ అవుతుంది. ఈజ్ అబ్సెంట్ అనాలి. ఎందుకు అంటే మెనీ అనేది ప్లూరల్ అయినా కూడా ఇక్కడ ఏ స్టూడెంట్ అనేది సింగులర్ గా కౌంట్ అవుతుంది. రైట్. ఏ సింగులర్ అనేది సింగులర్ గా కౌంట్ అయింది కాబట్టి వర్బ్ కూడా ఎలా ఉండాలి? సింగులర్ ఫామ్ లోనే ఉండాలి. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. మెనీ అంటే చాలా మంది. చాలా మందిలో ఏంటి ఇక్కడ ఒక్కొక్కరిగా వాళ్ళు అబ్సెంట్ అయ్యారు అని అర్థం. అంటే చాలా మంది స్టూడెంట్స్‌లో ఒక్కొక్కరిగా అందరూ అబ్సెంట్ అయ్యారు. రైట్. ఒక్కొక్కరిగా అని చెప్తున్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఈజ్ వర్బ్ మాత్రమే వస్తుంది. రైట్. అది గుర్తుంచుకోండి. కమింగ్ టు 11th వన్. నన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్రెజెంట్. ఏమిచ్చారు ఇక్కడ మనకి? నన్ అన్నాడు. సో నన్ అంటే ఏంటి? ఈక్వల్ టు నో వన్. సో ఈక్వల్ టు నో వన్. సో నో వన్ నన్ అన్న అనేది ఎప్పుడు వాడతాము అంటే 2 కంటే ఎక్కువగా. రైట్. ఏంటి ఇక్కడ? 2 కంటే ఎక్కువగా. అది కూడా ఎందులో? నెగెటివ్ మోడ్‌లో వాడతాం. నెగెటివ్ మీనింగ్‌లో వాడతాం. రైట్. నెగెటివ్ మీనింగ్‌లో గుర్తుపెట్టుకోండి. నన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్రెజెంట్. బట్ ఇక్కడ నన్ అనేది సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే నన్ అనేది సింగులర్ మాత్రమే. రైట్. ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగులర్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఈజ్ మాత్రమే వస్తుంది. నన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రెజెంట్ అనాలి. ఆర్ ప్రెజెంట్ అనకూడదు. అది రాంగ్ అవుతుంది. రైట్. కమింగ్ టు 12th వన్. నన్ ఆఫ్ హిస్ లెగ్స్ ఇంజ్యూర్డ్. మళ్ళీ ఏమిచ్చారు ఇక్కడ? నన్ అంటే ఏంటి? ఈక్వల్ టు నో వన్ అనుకున్నాం. అంటే ఏది కాదు అన్నట్టు. దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ నన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్రెజెంట్, ఈజ్ ప్రెజెంట్ అంటే ఏ అబ్బాయి కూడా ప్రెజెంట్ కాలేదు. ఇక్కడ నన్ ఆఫ్ హిస్ లెగ్స్ ఇంజ్యూర్డ్ అంటే అతడి ఏ కాలు కూడా ఇంజ్యూర్డ్ కాలేదు. రైట్. బట్ ఇక్కడ మనకి మిస్టేక్, ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే గుర్తుంచుకోండి. మనకి లెగ్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2. 2 ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకి ఏం రావాలి యాక్చువల్‌గా? నీదర్ రావాలి. ఏం రావాలి? నెయిదర్. అంటే 2 ఇంజ్యూర్డ్ కాలేవు. అంటే గాయం కాలేదు కాబట్టి నెగెటివ్ కాబట్టి రెండిటికి ఏం వాడాలి? నెయిదర్ వాడాలి. ఇక్కడ మనం ఏం వాడాము? నన్ వాడాము. అది రాంగ్ అవుతుంది. సో 2 కంటే ఎక్కువగా ఉంటేనే నన్ వాడాలి. సో 2 నెగెటివ్ వాడాం కాబట్టి నైదర్ రావాలి. సో నైదర్ ఆఫ్ హిస్ లెగ్స్ ఇంజ్యూర్డ్ అది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 13th వన్. దెర్ ఆర్ 2 బుక్స్ యూ మే టేక్ ఎనీ వన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మళ్ళీ? దెర్ ఆర్ 2 బుక్స్. ఎన్ని బుక్స్ ఉన్నాయి? 2 బుక్స్ మాత్రమే. యూ మే టేక్ ఎనీ వన్ అన్నాం. ఏమన్నాం ఇక్కడ? ఎనీ వన్. సో మళ్ళీ గుర్తుంచుకోండి. ఎనీ వన్ అనేది ఎప్పుడు వాడతాము? 2 కంటే ఎక్కువగా. రైట్. 2 కంటే ఎక్కువగా ఉంటేనే మనం ఎనీ వన్ వాడతాం. బట్ ఇక్కడ 2 బుక్‌లు ఉన్నాయి. యూ మే టేక్ ఎనీ వన్ అంటే ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎయిదర్‌ని వాడాలి. రైట్. యూ మే టేక్ ఎయిదర్ అంటే ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి కాబట్టి ఎయిదర్‌ని అని వాడాలి. అంతేగాని ఎనీ వన్ వాడకూడదు. 2 కంటే ఎక్కువగా ఉంటేనే ఎనీ వన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 5 బుక్స్ అన్నాం అనుకోండి ఎగ్జాంపుల్. దేర్ ఆర్ 5 బుక్స్ అంటే యూ మే టేక్ ఎనీ వన్ అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయి కాబట్టి ఏమనాలి మనం? యూ మే టేక్ ఐదర్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అనే మీనింగ్ వస్తుంది. కమింగ్ టు 14th వన్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ బుక్. రైట్. ఏమిచ్చారు ఇక్కడ? ఎవ్రీ. ఎవ్రీ అనేది ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. మళ్ళీ గుర్తుంచుకోండి. ఎవ్రీ అనేది డిస్ట్రిబ్యూటివ్ అండ్ అందులో అది సింగులర్ గా వాడదాం. అంటే ఏకవచనంగానే వాడుతాము. అలాంటప్పుడు దేర్ అని వాడొచ్చా? అంటే అది రాంగ్ అవుతుంది. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ బుక్ కాదు. హిజ్. హిజ్ ఆర్ హర్ బుక్ అనాలి. హిజ్ ఆర్ హర్ బుక్. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు 15th వన్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ డన్ దేర్ హోంవర్క్. మళ్ళీ ఈచ్.
ఈచ్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. మళ్ళీ ఇది సింగులర్. సో, సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? హావ్ అనేది ప్లూరల్ కాబట్టి సింగులర్‌ని మాత్రమే వాడాలి. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ హాస్ డన్ దేర్ హోమ్ వర్క్. రైట్. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైటా? సో, మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి ఇందులో అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్‌ని మనం డిస్కస్ చేసాము. అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్‌ని మనం డిస్కస్ చేసాము. కోరిలేటివ్ కంజంక్షన్స్‌ని మనం డిస్కస్ చేసాము. సో, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్‌లు ఏంటి? ఈదర్, రైటా? ఈదర్ గాని, నైదర్ గాని, రైటా? ఎనీ వన్ గాని, నన్ రైట్. ఈ 4 వాడాము మనం. సో, 2 రెండిటిలో ఏదైనా ఒకటి అన్నప్పుడు ఐదర్, 2 కానప్పుడు నైదర్, 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎనీవన్, 2 కంటే ఎక్కువగా ఉండి నెగెటివ్‌లో ఉంటే నన్ ఈ విధంగా వాడాలి. సో, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్‌లో ఏమన్నాం మనం? ఇది సబ్జెక్ట్‌గా వాడకూడదు. రైట్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్‌ని సబ్జెక్ట్ సబ్జెక్టు అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్‌గా మనం వాడకూడదు అని డిస్కస్ చేసాం. అండ్ కమింగ్ టు కోరిలేటివ్ కంజంక్షన్స్. సో, కోరిలేటివ్ కంజంక్షన్స్‌లో ఏం డిస్కస్ చేసాము? అంటే 2 సబ్జెక్ట్‌లొస్తాయి. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. అంటే 2 సబ్జెక్ట్‌లొస్తాయి. వర్బ్ అనేది ఎలా ఉండాలి అంటే నియరెస్ట్ సబ్జెక్ట్‌కి సూటబుల్‌గా ఉండాలి. రైట్. అది గుర్తుంచుకోవాలి మనం ఇందులో. టుడే ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. అంటే ప్రొనౌన్స్‌లో మనకొక పార్ట్ ఏంటి? ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఇండెఫినిట్ ప్రొనౌన్ యొక్క సబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు దాని యొక్క సబ్జెక్ట్ మరియు వర్బ్ అగ్రీమెంట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మాక్సిమం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకు కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి అడగడం జరుగుతుంది. సో, లెట్ us డిస్కస్ నౌ. ఫస్ట్ వన్, సమ్‌వన్ హావ్ కంప్లీటెడ్ దేర్ వర్క్. ఏమిచ్చారు ఇక్కడ మనకి? సమ్‌వన్ హావ్ కంప్లీటెడ్. హావ్ అనేది ఏంటి ఇక్కడ? ఆక్సిలరీ వర్బ్ రైట్. ప్లస్ V3 ఇవ్వడం జరిగింది. సమ్‌వన్ అనేది సబ్జెక్ట్ అయితే హావ్ కంప్లీటెడ్ అనేది వర్బ్ అండ్ దేర్ వర్క్ అనేది ఆబ్జెక్ట్ రైట్. సో, ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఇండెఫినిట్ ప్రొనౌన్ ఏంటి అంటే సమ్‌వన్. సమ్‌వన్ అనేది ఏంటి ఇక్కడ? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో, ఇండెఫినిట్ ప్రొనౌన్ అనేది ఏంటిది ఇక్కడ సమ్‌వన్ అంటే ఇది సింగులర్ అవుతుంది. ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. సో, సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ కూడా ఎలా ఉండాలి? మనకి సింగులర్‌లోనే ఉండాలి. వర్బ్ కూడా సింగులర్‌లో ఉండాలి. బట్ ఇక్కడ వర్బ్ ఎలా ఉంది? ఆక్సిలరీ వర్బ్ ఎలా ఉంది అంటే హావ్ ఇవ్వడం జరిగింది. హావ్ అంటే ఏంటిది? ప్లూరల్ రైట్. సో, దానికి బదులుగా మనకేం రావాలి? హాస్ రావాలి. హాస్ వస్తే అది సూటబుల్ అవుతుంది. అంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఎలా ఉండాలి? సింగులర్‌కి రైట్. సబ్జెక్ట్ సింగులర్‌గా ఉన్నప్పుడు వర్బ్ కూడా సింగులర్‌గా ఉండాలి. సో, అలాంటప్పుడు సమ్‌వన్ హాస్ కంప్లీటెడ్ దేర్ వర్క్ అంటే అది సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైటా? సో, లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. సమ్‌వన్ షుడ్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ టైమ్. సో, మళ్ళీ మనకేమిచ్చారు ఇక్కడ సమ్‌వన్ అనే సేమ్ ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. బట్ షుడ్ కంప్లీట్ అన్నాడు. అంటే నో ఆక్సిలరీ హియర్. ఆక్సిలరీ అనేది మనకి రాలేదు. కంప్లీట్ అంటే ఇది మెయిన్ వర్బ్. ఓకే. రైట్. ఇక్కడ ఎలాంటి ఎర్రర్ లేదు. సబ్జెక్ట్‌లో లేదు. వర్బ్‌లో కూడా ఎలాంటి ఎర్రర్ లేదు. రైట్. లెట్స్ కమ్ టు ద ఆబ్జెక్ట్. హిస్ వర్క్ ఆన్ టైమ్ అన్నాడు. రైట్. ఏమన్నాడు ఇక్కడ? హిస్ వర్క్ ఆన్ టైమ్. సో, సమ్‌వన్ షుడ్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ టైమ్ అంటే ఇది కరెక్టేనా? అంటే రైట్. ట్రెడిషనల్ గ్రామర్‌లో అయితే ఇది కరెక్టే అవుతుంది. హిస్ అనేది ట్రెడిషనల్ గ్రామర్‌లో కరెక్టే అవుతుంది. ఎందుకు అంటే పర్సన్ ఎవరో తెలియనప్పుడు హి ఆర్ షీ అనే మనకు పర్సన్ తెలియనప్పుడు ఏమవుతుంది అంటే సో ట్రెడిషనల్ గ్రామర్‌లో అంటే పాట్రియార్కల్ సొసైటీ ఉండే కాబట్టి అంటే పితృస్వామ్య వ్యవస్థ ఉండే కాబట్టి సో మేల్ డామినేషన్‌కి రిలేటెడ్‌గా దానికి హి మాత్రమే తీసుకునేవాళ్ళు. ఏం తీసుకునేవాళ్ళు? హి మాత్రమే తీసుకునేవాళ్ళు. అంటే ఇప్పటికి కూడా అలాగే తీసుకుంటారు. బట్ మోడర్న్ గ్రామర్ ఏదైతే ఉందో మోడర్న్ గ్రామర్‌లో ఏం చేశారు దీన్ని మోడర్న్ గ్రామర్‌లో అంటే న్యూట్రల్ జెండర్‌గా తయారు చేశారు. సో న్యూట్రల్ జెండర్ అయినప్పుడు ఏమవుతుందది? దే అవుతుంది. ఏమవుతుంది? దే అవుతుంది. సో దే అనేది మనకి ఏంటిది? సబ్జెక్టివ్ ఫార్మ్. సో సబ్జెక్ట్ ఫార్మ్ కాబట్టి ఆబ్జెక్టివ్‌లో ఏం రావాలి? దెమ్ రావాలి. రైట్. బట్ ఇక్కడ హిస్ అన్నప్పుడు అది పర్సన్ ఎవరో తెలియదు కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ? రైట్. దెయిర్ అనాలి. ఏమనాలి? దెయిర్. రైట్. దెయిర్ కాబట్టి మనకి కరెక్ట్ అవుతుంది. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా దెయిర్ అనగానే అది ఎవరు ఉంటే వారికి సూటబుల్ అవుతుంది. సో, సమ్‌వన్ షుడ్ కంప్లీట్ దేర్ వర్క్ ఆన్ టైమ్. సో, ఇప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే హిస్ అనేది రాంగా అంటే ఇది కూడా కరెక్టే. రైటా? అంటే మోడర్న్ గ్రామర్‌లో ఏమిచ్చాడు మనకి? దే ఇవ్వడం జరిగింది. అంటే న్యూట్రల్ జెండర్‌గా రైట్. దే అనేది వాడుతున్నారు. దానికి సూటబుల్‌గా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గాని, లేదా పొసెసివ్ ప్రొనౌన్ గాని రైట్ మనం వాడాల్సి ఉంటుంది ఇక్కడ. రైట్. ఆర్ పొసెసివ్ అడ్జెక్టివ్.
దేర్ అనేది సమ్‌టైమ్స్ వర్క్ యాస్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్ ఆల్సో. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, దేర్ ఈస్ ఎ సూటబుల్ ప్రొనౌన్ హియర్. కమింగ్ టు థర్డ్ వన్. ఎనీవన్ హావ్ కంప్లీటెడ్ ద వర్క్. మళ్ళీ మనకి ఎనీవన్ అనేది ఏంటి ఇక్కడ? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది ఇది? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో, ఇండెఫినిట్ ప్రొనౌన్ ఏంటి? సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే సింగులరే అవుతుంది. ఇదేంటిది? ఎనీవన్ అనేది సింగులర్. సో, సింగులర్ వచ్చినప్పుడు మనకి వర్బ్ ఏమొచ్చింది మళ్ళీ? హావ్ ఆక్సిలరీ హావ్ వచ్చింది. సో, మనం దీన్ని సింగులర్ వర్బ్‌గా మార్చాలి. ఎనీవన్ హాస్ కంప్లీటెడ్ ద వర్క్. ఇప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎనీవన్ అనేది సింగులర్ కాబట్టి దానికి సూటబుల్ వర్బ్ అని మనం తీసుకుంటేనే సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు ఫోర్త్ వన్. ఎనీవన్ హూ వర్క్స్ హార్డ్ కెన్ అచీవ్ హిస్ గోల్. ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ? ఎనీవన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. హూ వర్క్స్ హార్డ్, ఇందులో ఆక్సిలరీ అనేది లేదు ఇక్కడ మనకి. సో, కెన్ అచీవ్ హిస్ గోల్ అన్నాడు. ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ? హిస్ ఇవ్వడం జరిగింది. హిస్ అనేది కరెక్టేనా? అంటే యాజ్ పర్ ట్రెడిషనల్ గ్రామర్ ఇది కూడా కరెక్టే. రైట్. బట్ మనం మోడర్న్‌లో ఏం డిస్కస్ చేస్తున్నాం? దే తీసుకున్నాం కాబట్టి, సో, మళ్ళీ ఇక్కడ ఏం రావాలి? దేర్ గోల్ రావాలి. ఏం రావాలి? దేర్ గోల్. ఎనీవన్ హూ వర్క్స్ హార్డ్ కెన్ అచీవ్ దేర్ గోల్. ఇది సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. గుర్తుపెట్టుకోండి. సో, మనకి ఆప్షన్‌ని బట్టి మనం మూవ్ అవ్వాలి. రైట్. ఒకవేళ అక్కడ హిస్ అని ఇచ్చాడనుకోండి, హిస్ కూడా కరెక్టే అవుతుంది. హిస్ అనేది మనం ఆప్షన్‌ని తీసుకోవచ్చు. రైట్. లేదా దేర్ వచ్చింది అంటే దేర్‌ని మాత్రమే తీసుకోవాలి. రైట్. 2 వచ్చాయి అంటే కాంపిటీటివ్‌గా మోడర్న్ గ్రామర్‌లో దేర్ తీసుకుంటున్నాం కాబట్టి దేర్‌ని తీసుకోండి. రైట్. కమింగ్ టు ఫిఫ్త్ వన్. ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ హిస్ స్కిల్స్. మళ్ళీ సేమ్ ఇక్కడ ఎవ్రీబడీ. ఎవ్రీబడీ అంటే ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది ఇది? ఎవ్రీబడీ ఈస్ ఇండెఫినిట్ ప్రొనౌన్. సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే ఇది సింగులరే. ఏంటిది ఇది? సింగులర్. సో, సింగులర్‌కి మళ్ళీ వర్బ్ ఏముండాలి? సింగులర్ మాత్రమే ఉండాలి. యెస్, సింగులర్ అనేది కరెక్ట్ ఉంది. ఎవ్రీబడీ ఈస్ సింగులర్ ప్రొనౌన్ అండ్ సింగులర్ వర్బ్. ఓకే. రైట్. దెన్ మెయిన్ వర్బ్ టు ఇంప్రూవ్ హిస్ స్కిల్. మళ్ళీ ఇక్కడ మనకి అంటే ఇవన్నీ ఏంటి అంటే హిస్ అనేది అంటే ఇవన్నీ డబుల్ ప్రొనౌన్ అనొచ్చు. దీన్ని ఏమంటాం మనము? ఒకే సెంటెన్స్‌లో డబుల్ ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా వాళ్ళు ఏం చేస్తారు? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌ని గాని, పొసెసివ్ ప్రొనౌన్‌ని గాని తీసుకోవడం జరుగుతుంది. సో, అది సూటబుల్‌గా సబ్జెక్ట్‌కి సూటబుల్‌గా లేదనుకోండి ప్రొనౌన్. మనం దాన్ని రైట్ ఎర్రర్‌గా తీసుకొని దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్. మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ? సేమ్ దేర్ స్కిల్స్ రావాలి. ఏం రావాలి? దేర్ స్కిల్స్. ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. రైట్. కమింగ్ టు సిక్స్త్ వన్. నన్ ఆఫ్ ద ఫర్నిచర్ ఆర్ న్యూ. సో, మనకి నన్ ఇచ్చాడు. నన్ ఇదేంటి? నన్ అంటే ఈక్వల్ టు నో వన్ ఆర్ నథింగ్. రైట్. ఇక్కడ మనకి నన్ ఆఫ్ ద ఫర్నిచర్ అన్నాడు. రైట్. సో, ఇక్కడ మనకి ఫర్నిచర్ అనేది ఏంటిది? ఇక్కడ ఎలాంటి వర్బ్ లేదు ఈ మధ్యలో. ఇదంతా సబ్జెక్టే. నన్ ఆఫ్ ద ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఏంటి? అన్‌కౌంటబుల్ నౌన్. ఫర్నిచర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్. సో, అన్‌కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఎలా ఉండాలి అంటే సింగులర్‌లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వర్బ్ అనేది ఎలా ఉండాలి? సింగులర్‌లో ఉండాలి. బట్ ఇక్కడ మనకేమిచ్చాడు? ప్లూరల్ ఇచ్చాడు. సో, ప్లూరల్ ఇచ్చినప్పుడు అదేమవుతుంది? సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. నన్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈస్ న్యూ. అంటే మనకి అన్‌కౌంటబుల్ నౌన్‌కి సూటబుల్‌గా వర్బ్‌ని తీసుకుంటేనే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు సెవెంత్ వన్. యాక్చువల్‌గా నంబర్స్ మళ్ళీ మిస్ అయ్యాయి. రైట్. ఇక్కడ సెవెంత్‌ని కన్సిడర్ చేసుకోండి. సంథింగ్ హావ్ హ్యాపెండ్ ఇన్ ద క్లాస్. మళ్ళీ ఇక్కడ ఇప్పటిదాకా ఏం చేసాం మనము? అంటే హ్యూమన్స్ అంటే రిలేటెడ్ టు హ్యూమన్ గురించి డిస్కస్ చేసాం. అంటే హ్యూమన్ అంటే ఏంటి? ఇక్కడ సమ్‌వన్, ఎనీవన్, ఎవ్రీబడీ రైట్. సో, ఇలాంటివి రిలేటెడ్ టు హ్యూమన్. బట్ ఇక్కడ ఏమొచ్చింది? సంథింగ్, ఎనీథింగ్ అని వచ్చింది. సంథింగ్, ఎనీథింగ్ అనేది దేనికి రిలేటెడ్ ఇది? ఇది రిలేటెడ్ టు రైట్. థింగ్స్ అన్నట్టు. థింగ్స్‌కి రిలేటెడ్. సంథింగ్ హావ్ హ్యాపెండ్. సంథింగ్ అనేది కూడా మళ్ళీ ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇది. అండ్ మళ్ళీ సేమ్ సింగులర్ అవుతుంది. సో, సింగులర్ అయినప్పుడు వర్బ్ కూడా సింగులర్‌లోనే రావాలి. సంథింగ్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద క్లాస్. అది సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. రైట్. అండ్ కమింగ్ టు సెవెంత్ వన్. ఎనీథింగ్ హావ్ గాన్. మళ్ళీ ఎనీథింగ్ అనేది ఏంటి? ఇండెఫినిట్ ప్రొనౌన్. రైట్. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఆ ప్రొనౌన్ ఎవరో తెలియదు. అంటే మనకు డెఫినిట్‌గా పర్సన్ ఎవరో తెలియదు. ఆ థింగ్ ఏంటో తెలియదు. అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఇది సింగులర్ గానే తీసుకుంటాం కాబట్టి హాస్. సంథింగ్ వచ్చినా, ఎనీథింగ్ వచ్చినా వర్బ్ మాత్రం సింగులర్ లోనే ఉండాలి. ఎనీథింగ్ హాస్ గాన్ రాంగ్ విత్ ద మెషిన్. రైట్. కమింగ్ టు ఎయిత్ వన్. సంబడి మస్ట్ బ్రింగ్ హిస్ ఐడీ కార్డ్. సంబడి అంటే ఏంటి? ఇట్స్ రిలేటెడ్ టు హ్యూమన్. మళ్ళీ సంబడి అంటే మనకి పర్సన్ తెలుసా? అంటే తెలియదు. ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అండ్ సింగులర్ అవుతుంది. ఏమవుతుంది ఇది? సింగులర్. సో, సంబడి తర్వాత ఎలాంటి ఆక్సిలరీ రాలేదు. బ్రింగ్ మెయిన్ వర్బ్ వచ్చింది. ఇక్కడ మోడల్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి సో, మోడల్ వర్బ్‌లో ఎలాంటి ఎర్రర్ లేదు. సో, హిస్ ఐడీ కార్డ్ అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? హిస్. సో, హిస్ ప్లేస్‌లో మళ్ళీ మనం ఏం చేయాలి? దేర్ ఐడీ కార్డ్ అనాలి. ఏమనాలి?
దేర్ ఐడి కార్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. సంబడి మస్ట్ బ్రింగ్ దేర్ ఐడి కార్డ్. రైట్. సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు నైన్త్ వన్. వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ హానెస్ట్‌లీ. మళ్ళీ మనకి ఇక్కడ ఏమిచ్చాడు వన్. వన్ అంటే ఏంటి ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇది. ఇదేంటిది? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో, తర్వాత ఏమిచ్చాడు? ఆక్సిలరీ ఇవ్వలేదు. మోడల్ వర్బ్ ఇచ్చాడు. డూ వి1 ఓకే. మెయిన్ వర్బ్ ఇది. హిస్ డ్యూటీ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? హిస్ డ్యూటీ. సో, హిస్ డ్యూటీ అంటే మళ్ళీ హిస్ అనేది కరెక్ట్ అవుతుందా? అంటే కరెక్ట్ కాదు. సో, మనం ఏమనుకుంటాం? యాస్ పర్ దిస్ లాజిక్ మళ్ళీ మనం ఇక్కడ ఏం రావాలి అనుకుంటాం? దేర్ రావాలి అనుకుంటాం. ఏమనుకుంటాం? దేర్. వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ హానెస్ట్‌లీ. కరెక్టేనా సెంటెన్స్? అంటే అది కూడా రాంగే. గుర్తుపెట్టుకోండి. వన్ వచ్చినప్పుడు ఏం రావాలి? వన్‌కి రిలేటెడ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌనే రావాలి. ఎప్పుడైనా వన్ అనే సబ్జెక్ట్ అయితే రైట్. వన్స్ అనేది ఇక్కడ మనకి పొసెసివ్ అవుతుంది. రైట్. సో, వన్స్ డ్యూటీ అనాలి. ఏమనాలి? వన్స్ డ్యూటీ. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ హానెస్ట్‌లీ. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. మరి వన్‌కి దేర్ రాయొచ్చా? అంటే అది రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వన్ అంటే వన్స్. రైట్. 10th వన్. వన్ మస్ట్ కంట్రోల్ హిమ్‌సెల్ఫ్ ఇన్ యాంగర్. మళ్ళీ వన్‌తో ఇచ్చాడు. వన్ ఏంటి ఇక్కడ? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో, మస్ట్ అనేది ఆక్సిలరీ ఇవ్వలేదు. ఇక్కడ మోడల్ ఇచ్చాడు. మోడల్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి నో ఎర్రర్ హియర్. కంట్రోల్ అనేది వి1. రైట్. హిమ్‌సెల్ఫ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? హిమ్‌సెల్ఫ్. హిమ్‌సెల్ఫ్ అంటే ఏంటిది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాం ఇక్కడ? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో, ఇది కరెక్టేనా? అంటే కాదు. సో, మళ్ళీ మనం దెమ్‌సెల్ఫ్ అనొచ్చా? ఇక్కడ ఈ లాజిక్ ప్రకారం వన్ మస్ట్ కంట్రోల్ దెమ్‌సెల్ఫ్ ఇన్ యాంగర్. రైట్. దెమ్‌సెల్వ్స్ ఇన్ యాంగర్ అంటే అది రాంగ్ అవుతుంది. ఏం రావాలి ఇక్కడ? యాక్చువల్‌గా మళ్ళీ వన్ సెల్ఫే రావాలి. ఏం రావాలి? వన్ సెల్ఫ్. వన్ మస్ట్ కంట్రోల్ వన్ సెల్ఫ్ ఇన్ యాంగర్. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అదర్‌వైస్ దెమ్‌సెల్వ్స్ రాసినా గూడా ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి లాజిక్ అర్థమైంది కదా! రైట్. సంబడి, ఎనీథింగ్, సంథింగ్, ఎనీవన్ రైట్. సమ్‌వన్ రైట్. ఇలాంటివి ఏవి వచ్చినా గూడా మనం దేర్ అనే న్యూట్రల్ జెండర్‌ని మాత్రమే వాడాలి. అంటే దేకి సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గాని, లేదా పొసెసివ్ ప్రొనౌన్ గాని, పొసెసివ్ అడ్జెక్టివ్ గాని అవి మాత్రమే వాడాలి. అంతేగాని మళ్ళీ మనం దానికి హి గాని, షీ గాని వాడకూడదు. అది కూడా అది కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే. బట్ మోడర్న్ గ్రామర్‌లో మనం దీన్ని వాడుతున్నాం కాబట్టి దాన్ని వాడకూడదు. రైట్. బట్ కమింగ్ టు వన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? వన్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే వాడాలి. వన్ గాని, వన్స్ గాని, వన్ సెల్ఫ్ గాని రైట్. సో, ఇలాంటివి మాత్రమే వాడాలి. గుర్తుంచుకోండి. కమింగ్ టు 11th వన్. యాక్చువల్‌గా 12th అవుతుంది ఇది. బట్ నథింగ్ హావ్ చేంజ్డ్ ఇన్ దిస్ సిటీ. ఏమిచ్చాడు ఇక్కడ? మళ్ళా నథింగ్. థింగ్స్‌కి రిలేటెడ్‌గా ఇచ్చాడు. సో, నథింగ్ అంటే ఏమవుతుంది ఇది? సబ్జెక్ట్ ఇండెఫినిట్ ప్రొనౌన్ మళ్ళీ. రైట్. సో, దీనికి ఏం రావాలి? సింగులర్ మాత్రమే రావాలి. నథింగ్ హాస్ చేంజ్డ్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ దిస్ సిటీ. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్ 12th వన్. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఏమిచ్చాడు మనకి ఇక్కడ? ఎవ్రీవన్. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఎవ్రీవన్ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ వితౌట్ స్పేస్. మళ్ళీ ఇంకొక ఎవ్రీవన్ ఏంటి? అంటే విత్ స్పేస్. రైట్. సో, ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసాం? ఎవ్రీవన్, ఎవ్రీవన్. సో, ఇలా 2 వచ్చినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ సమ్‌వన్, సమ్‌వన్. రైట్. సో, సమ్‌వన్ ఇది వితౌట్ స్పేస్ అయితే ఇది విత్ స్పేస్. సో, ఇలా వచ్చినప్పుడు ఎలా రాయాలి? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే డిఫరెన్స్ అనేది చాలా లైట్‌గా ఉంటుంది. అంటే రైట్. కాంప్లికేటెడ్‌గా అంటే చిన్నగా ఉంటుంది. అది మనకి అర్థం కాదు. చూద్దాం ఇక్కడ. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అన్నాడు. రైట్. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అనేది కరెక్టేనా? అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? అంటే మనకిక్కడ ఎలాంటి స్పేస్ అనేది రాకూడదు. స్పేస్ అనేది రాకూడదు. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ ద రిజల్ట్. అంటే ఏంటి? ప్రతి ఒక్కరు లేదా ఈక్వల్ టు ఆల్ పీపుల్. ప్రతి ఒక్కరు లేదా ఆల్ పీపుల్ అనొచ్చు. ఆల్ పీపుల్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అన్నట్టు ఇక్కడ మనకి. అంటే అందరూ హ్యాపీ రిజల్ట్ తోటి. చాలా సంతోషంగా ఉన్నారు ఆ ఫలితంతోటి అన్నట్టు దాని మీనింగ్. అంటే ఎవ్రీవన్ అంటే ఏంటి ఇక్కడ? ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు ఈస్ నథింగ్ బట్ ఆల్ అందరూ. రైట్. బట్ ఇక్కడ మనం ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ మనకిది స్పేస్ రావాలి యాక్చువల్‌గా. ఏం రావాలి ఇక్కడ? స్పేస్ రావాలి. ఎవ్రీ వన్ గుర్తుపెట్టుకోండి. స్పేస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆఫ్ వస్తుంది. స్పేస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆఫ్. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఏంటి ఇక్కడ? విద్యార్థులు. స్టూడెంట్స్ అంటే ఏంటిది? విద్యార్థులు. సో, ఈ విద్యార్థులందరూ ఏంటి? విద్యార్థులలో ప్రతి ఒక్కరు. అంటే ఇక్కడ ఇండివిడ్యుయల్‌గా ప్రతి ఒక్కరిని మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరిగా
చెప్పడం అన్నట్టు. ప్రతి ఒక్కరు. రైట్. విద్యార్థులలో ప్రతి ఒక్కరు ఏమయ్యారు? పాస్డ్ ద ఎగ్జామ్. పరీక్ష పాస్ అయ్యారు. రైట్. ఉత్తీర్ణులయ్యారు అంటే ఒక్కొక్కరిని మనం ఇండివిడ్యువల్‌గా చెప్పడానికి ఈ విధంగా స్పేస్ ఇచ్చి చెప్తాం. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఏమవుతుంది ఇది? ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది ప్రొనౌన్ అవుతుంది. రైట్. ఎవ్రీ అనేది అడ్జెక్టివ్. ఇది ప్రొనౌన్. స్పేస్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆఫ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్పేస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆఫ్ వస్తుంది. రైట్. ఇక్కడ ఆఫ్ అనేది రాదు. రైట్. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. రైట్. అండ్ సమ్‌వన్ కూడా సేమ్. సమ్‌వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నాడు. ఆఫ్ వచ్చినప్పుడు ఏం డిస్కస్ చేసాం ఇక్కడ? రైట్. స్పేస్ రావాలి. ఇక్కడ ఏం రావాలి? స్పేస్ రావాలి. ఇక్కడ స్పేస్ వచ్చిందా? అంటే రాలేదు. రైట్. స్పేస్ రానప్పుడు అది రాంగ్ అవుతుంది. సమ్‌వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితులలో అంటే నా యొక్క స్నేహితులలో ఏమంటున్నారు? నా యొక్క స్నేహితులలో ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి ఒక్కరిని నేనేం చేశాను? ప్రతి ఒక్కరు కాల్డ్ మీ అంటే ప్రతి ఒక్కరు నాకు కాల్ చేశారు అని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కరిని ఇండివిడ్యువల్‌గా ఐడెంటిఫై చేస్తూ చెప్పడం. అలాంటప్పుడు మనం సమ్‌వన్ అంటే సమ్‌వన్ అన్నప్పుడు దానికి స్పేస్ ఇస్తాం. ప్లస్ ఆఫ్ రావాలి గుర్తుపెట్టుకోండి. స్పేస్ రానప్పుడు మనం ఏం చేయాలి? స్పేస్ రానప్పుడు సింగులర్ రావాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్పేస్ రానప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. సమ్‌వన్ హాస్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ హియర్ అంటే ఎవరో వారి వారి యొక్క బ్యాగ్‌ని వదిలి వెళ్ళిపోయారు ఇక్కడ అని చెప్తున్నారు. సమ్‌వన్ హాస్. సో, ఇక్కడ ఆఫ్ రాలేదు. గుర్తుపెట్టుకోండి. స్పేస్ వస్తే కంపల్సరీ ఆఫ్ రావాలి. ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుంది. రైట్. ప్లూరల్ నౌన్ వస్తుంది. సమ్‌వన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్. ఇక్కడ కూడా సమ్‌వన్ ఎవ్రీవన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్. రైట్. సో, ఇలాంటివి మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి. స్పేస్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది? స్పేస్ లేనప్పుడు ఎలా ఉంటుంది? పక్కన ఆఫ్ ఉంది అంటే మనం కంపల్సరీగా ఏం చేయాలి? ఆ వర్డ్‌కి అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్‌కి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఉందా? లేదా? చెక్ చేసుకోండి. స్పేస్ లేనట్టయితే అదే ఎర్రర్ అవుతుంది. ఒకవేళ స్పేస్ ఉంది ఎగ్జాంపుల్ అక్కడ ఆఫ్ ఇవ్వలేదనుకోండి. అది మళ్ళీ ఎర్రర్ అవుతుంది. అంటే వితౌట్ స్పేస్ అనేది రాయాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. రిలేటివ్ ప్రొనౌన్స్. సో, రిలేటివ్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేస్తాం? రైటా? ఎప్పుడు ఏ రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ద బాయ్ విచ్ ఈస్ ప్లేయింగ్ ఈజ్ మై బ్రదర్. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ద బాయ్ విచ్ ఈజ్ ప్లేయింగ్. సో ఇక్కడ వరకు మనకి ఏముంది? రిలేటివ్ క్లాస్ అంటాం. ద బాయ్ అనేది సబ్జెక్ట్ అయితే విచ్ ఈస్ ప్లేయింగ్ ఏమవుతుంది అంటే రిలేటివ్ క్లాస్. రైట్. ఈజ్ మై బ్రదర్. సో ఇదేంటి? దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్. రైట్. సో మనకేమిచ్చాడు ఇక్కడ? ఏ రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది అంటే విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది. సో విచ్ రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఈజ్ ఇట్ సూటబుల్ ఆర్ నాట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్‌గా ఏమిచ్చాడు ఇక్కడ? ద బాయ్ ఇచ్చాడు. ద బాయ్ అంటే ఎవరు? పర్సన్. సో పర్సన్‌కి ఏం రావాలి యాక్చువల్‌గా అంటే హూ రావాలి. ఏం రావాలి? హూ అనేది రావాలి. బట్ మనకేమొచ్చింది ఇక్కడ? విచ్ వచ్చింది. సో విచ్ అనేది కరెక్టా అంటే ఇట్స్ రాంగ్. సో విచ్ అనేది దేనికి యూజ్ చేస్తాం మనం అంటే థింగ్స్‌కి యూజ్ చేస్తాం. దేనికి యూజ్ చేస్తాం? థింగ్స్. రైట్. ద బాయ్ హూ ఈస్ ప్లేయింగ్ అనాలి. రైట్. ఏమనాలి మనం ఇక్కడ? ద బాయ్ హూ ఈస్ ప్లేయింగ్ ఈజ్ మై బ్రదర్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? హూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో కమింగ్ టు సెకండ్ వన్. షీ ఈస్ ద గర్ల్ హూమ్ వన్ ద ప్రైజ్. మళ్ళీ ఏమిచ్చాడు మనకి ఇక్కడ? షీ ఈస్ ద గర్ల్. హూమ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? హూమ్ వన్ ద ప్రైజ్. సో ఇక్కడ ఏముంది? రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి బట్ సూటబుల్లా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో షీ వచ్చినప్పుడు యాక్చువల్ ఏం రావాలి? హూ రావాలి. బట్ కొన్నిసార్లు హూమ్ కూడా వస్తుంది. బట్ హూమ్ అనేది కూడా సూటబుల్లా కాదా అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ వర్బ్‌ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం లెట్ సీ ద సెంటెన్స్ డివిజన్ ఆఫ్ ద సెంటెన్స్. షీ ఈస్ అంటే ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ అయితే అంటే సబ్జెక్ట్ 1 అందాం. ఈస్ అనేది వర్బ్ 1 అంటే ఈ సబ్జెక్ట్‌కి ఈ వర్బ్ అనేది ఏమైంది ఇక్కడ? సూటబుల్ అయిపోయింది. సో లెట్ us కమ్ టు ద నెక్స్ట్ వన్. ద గర్ల్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. హూమ్ అన్నాడు ఇక్కడ. హూమ్ అనేది మనం పక్కకు పెడితే 1 ఏంటి ఇక్కడ? V2 అంటే వర్బ్ 2. ద ప్రైజ్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. రైట్. ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సో ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. బట్ వాట్ ఈస్ మిస్సింగ్ హియర్? సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది. సో మనకి హూమ్ అనేది ఏంటి యాక్చువల్‌గా అంటే హూ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే రైట్. దీనికి హూమ్ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఏంటిది?
ఆబ్జెక్టివ్ ప్రనౌన్ అంటే ఆబ్జెక్ట్ లో వచ్చే ప్రనౌన్. రైట్. ఈ హూమ్ అనేది యాక్చువల్లీ ఇటు వస్తే నో ప్రాబ్లమ్. రైట్. బట్ ఎక్కడొచ్చింది మనకి సబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చింది కాబట్టి, సో, ఇక్కడ సబ్జెక్ట్ అనేది మిస్సింగ్‌లో ఉంది. సో, సబ్జెక్ట్ సెకండ్ ఎస్2 అంటే సెకండ్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి మనకేం రావాలి ఇక్కడ? హూ మాత్రమే రావాలి. అది గుర్తుంచుకోండి. సో, మనకి ఫస్ట్ సెంటెన్స్ చూడగానే సెంటెన్స్‌ని డివైడ్ చేయాలి. రైటా? సో, రిలేటివ్ క్లాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది నార్మల్‌గా ఆ రిలేటివ్ క్లాస్‌కి కూడా రైట్. ఒకవేళ సబ్జెక్ట్ అనేది ఉంటే సబ్జెక్ట్ 2, వర్బ్ 2. రైట్. దానికి సూటబుల్‌గా ఉన్నాయా లేదా? ఒకవేళ సెంటెన్స్ అనేది లెంగ్తీ ఉంటే మళ్ళీ సబ్జెక్ట్ 3, వర్బ్ 3 ఉందా లేదా? అది చూడాలి. ఒకవేళ అవి 2 ఉన్నట్టయితే ప్లేస్‌లో ఈ విధంగా హూమ్ అని మధ్యలో వచ్చినట్టయితే అప్పుడు ఈ రిలేటివ్ క్లాస్ అనేది కరెక్ట్ అవుతుంది. సో, సబ్జెక్ట్ అనేది మిస్ అయినప్పుడు దెన్ ఆ ప్లేస్‌లో మనం సబ్జెక్టివ్ క్లాస్ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. రైట్. సో, మళ్ళీ అంటే ఇంకా కొన్ని సెంటెన్స్‌లో ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. రైట్. థర్డ్ వన్. దిస్ ఈస్ ద మ్యాన్ హూ ఐ మెట్ యెస్టర్‌డే. చూడండి ఇక్కడ మళ్ళీ మనకి. దిస్ ఈస్ ద మ్యాన్. దిస్ అనేది ఏమవుతుంది ఇక్కడ సబ్జెక్ట్ అయితే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే ఈస్ అనేది ఏంటి? వర్బ్. అంటే మనం దీన్ని సబ్జెక్ట్ 1, వర్బ్ 1 అనుకుందాం. ద మ్యాన్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకే. హూ అన్నాడు. హూ అనేది ఏంటి ఇక్కడ? రిలేటివ్ క్లాజ్. సో, రిలేటివ్ ప్రొనౌన్. సో, రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత ఏమి ఇచ్చాడు మనకి? మనకి ఐ ఇచ్చాడు. ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్ 2 రైట్. మెట్ వర్బ్ 2. యెస్టర్‌డే అనేది ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్ అనుకుందాం. రైటా? సో, ఇక్కడ మనకి ఏమైంది? సబ్జెక్ట్ 1 అయిపోయింది. వర్బ్ 1 అయిపోయింది. ఓకే. రైట్ డన్. మళ్ళీ సబ్జెక్ట్ 2, వర్బ్ 2 ఇక్కడికి అయిపోయింది. బట్ ఇక్కడ మనకేమిచ్చాడు? హూ ఇచ్చాడు. హూ అనేది ఏమవుతుంది? అప్పుడు రాంగ్ అయితుంది. సో, మనకిక్కడ ఏం రాయాలి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి. ఏం రాయాలి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. దిస్ ఈస్ ద మ్యాన్ హూమ్ ఐ మెట్ యెస్టర్‌డే. సో, అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. మనకి ఈ సెకండ్‌కి, థర్డ్‌కి రైట్ డిఫరెన్స్ చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది. ఇలా 2 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మనం ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే రైట్ హూమ్‌గా తీసుకోవాలి. రైట్. కమింగ్ టు ఫోర్త్ వన్. షీ ఈస్ ద వుమెన్ హూ ఐ ఇన్వైటెడ్ టు ద పార్టీ. రైట్. ఏమిచ్చారు మళ్ళీ మనకి? షీ ఈస్ ద వుమెన్. షీ అనేది సబ్జెక్ట్ అయితే ఈజ్ అనేది వర్బ్. సబ్జెక్ట్ 1, వర్బ్ 1. ద వుమెన్ ఆబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఐ ఇన్వైటెడ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ 2 అయితే ఇది వర్బ్ 2 రైట్. మనకిక్కడ హూ ఇచ్చాడు. సో, హూ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం రావాలి యాక్చువల్‌గా? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. రైట్. మళ్ళీ సేమ్ యాజ్ థర్డ్ వన్. షీ ఈస్ ద వుమెన్ హూమ్ ఐ ఇన్వైటెడ్ టు ద పార్టీ అంటే ఆ మహిళనే ఎవరినైతే ఇక్కడ హూమ్ అంటే ఏంటిది? ఎవరినైతే నేను పార్టీకి ఇన్వైట్ చేశానో. రైట్. ఎవరినైతే అనుకున్నప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. రైటా? హూ అంటే ఎవరైతే అనే విధంగా వస్తుంది. మనకిక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌ని తీసుకోవాలి. ఫిఫ్త్ వన్. ద బుక్ హూ ఈస్ ఆన్ ద టేబుల్ ఈస్ మైన్. ఏమిచ్చారు మనకు? ద బుక్ సబ్జెక్ట్. హూ ఇక్కడ ఈజ్ ఏంటి? వర్బ్. సబ్జెక్ట్ 1, వర్బ్ 1. ఆన్ ద టేబుల్ ఏమిచ్చారు ఇక్కడ? ఆన్ ద టేబుల్ అన్నాడు. దీనికి సూటబుల్. ఓకే. ఈజ్ మైన్. మళ్ళీ ఇక్కడ వర్బ్ 2 వచ్చింది. బట్ మనకేం మిస్సింగ్ ఇక్కడ? సబ్జెక్ట్ అనేది మిస్ అయింది. బట్ ఇక్కడ ఇచ్చిందేంటి? బుక్. ఏంటి ఇక్కడ? బుక్. బుక్ అనేది ఏంటిది యాక్చువల్‌గా? థింగ్. అంటే వస్తువు. థింగ్ అంటే ఏంటి ఇక్కడ? వస్తువు. రైట్. వస్తువులకి మనం ఏం యూజ్ చేయాలి? వస్తువులకు కానీ, యానిమల్స్ కానీ ఏం యూజ్ చేయాలి అంటే విచ్ అనేది వాడాలి. ఏం వాడాలి? విచ్. ద బుక్ విచ్ ఈస్ అనాలి. రైటా? ద బుక్ విచ్ ఈస్ ఆన్ ద టేబుల్. విచ్ ఈస్ ఆన్ ద టేబుల్ అనేది ఇది రిలేటివ్ క్లాజ్ అయితే ద బుక్‌కి సంబంధించిన వర్బ్ అనేది ఇక్కడ ఉంది. ద బుక్ ఈస్ మైన్. బుక్ ఈజ్ మైన్ అంటే ఈ పుస్తకం నాది. ఏ పుస్తకం? విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఏదైతే టేబుల్ పైన ఉన్నదో. రైట్. ఏదైతే అంటే ఇక్కడ బుక్ అనేది వస్తువు కాబట్టి ఇప్పుడు మనం విచ్‌ని మాత్రమే వాడాలి. హూ అనేది వాడకూడదు. హూ అనేది వాడితే ఏమవుతుంది ఇక్కడ? ఎర్రర్ అవుతుంది. కమింగ్ టు సిక్స్త్ వన్. ద మూవీ హూ వి వాచ్డ్ వాస్ బోరింగ్. రైట్. దీన్ని మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. ద మూవీ అనేది మళ్ళీ థింగ్ లాగా అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ హూ రైట్. వి వాచ్. వి అనేది మళ్ళీ ఏమైంది ఇక్కడ? సబ్జెక్ట్ వి వర్బ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ 2, వర్బ్ 2 అనుకుందాం. రైట్. ద మూవీకి సంబంధించిన వర్బ్ ఏడుంది? ఇక్కడ వాస్. రైట్. వర్బ్ 1. ఇది సబ్జెక్ట్ 1. ఓకే. బట్ ఇక్కడ మూవీ అనేది థింగ్ కాబట్టి మనకి హూ అనేది సూటబులా? అంటే కాదు. ఇప్పుడే డిస్కస్ చేసాం. ఏంటి? ఏమొస్తుంది వస్తువులకి? విచ్ వస్తుంది. ఏమొస్తుంది? విచ్. ఇక్కడ సబ్జెక్ట్ రైటా? మళ్ళీ దీనికి రిలేటివ్ ప్రొనౌన్. ద మూవీ విచ్ వి వాచ్డ్ వాస్ బోరింగ్. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది సెంటెన్స్. రైట్. సో, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. వస్తువులకి విచ్ అనేది వాడాలని. రైట్. సెవెంత్ వన్.
ద సిటీ దట్ వి విజిటెడ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద సిటీ. సిటీ అనేది ఏంటి? మళ్ళీ మనకి థింగ్ అవుతుంది. రైట్. థింగ్ ఏం రావాలి? ద సిటీ విచ్ వి విజిటెడ్ అనాలి. ఏమనాలి? విచ్ వి విజిటెడ్. రైట్. ఏదైతే మేము విజిట్ చేశాము. రైట్. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. రైట్. అది కరెక్టే అవుతుంది. ఓకే. కమింగ్ టు ఎయిత్ వన్. ద మ్యాన్ హూ ఐ సా హిమ్ ఎట్ ద మార్కెట్ ఈజ్ మై టీచర్. మళ్ళీ మనిషి పర్సన్ ఇచ్చాడు. ద మ్యాన్ సబ్జెక్ట్, హూ. రైట్. హూ అనేది కరెక్టా కాదా చూద్దాం. ఐ అయితే సబ్జెక్ట్, టు అనుకుందాం. సా వర్బ్ టు. ఐ సా హిమ్. రైట్. ఎట్ ద మార్కెట్. ఇక్కడ ఎట్ ద మార్కెట్. ఈజ్ మై టీచర్. ద మ్యాన్ కి సంబంధించిన వర్బ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రైట్. వర్బ్ 1, సబ్జెక్ట్ 1. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు హూ ఐ సా హిమ్ ఎట్ ద మార్కెట్ అన్నాడు. రైట్. హూ ఐ సా. హిమ్ అనేది మనకి ఇక్కడ రిడెండెన్సీ అంటే ఎక్సెసివ్ అన్నాడు. హిమ్ అనేది సూటబుల్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ద మ్యాన్ ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం? హూమ్. ద మ్యాన్ హూమ్ ఐ సా. ద మ్యాన్ హూమ్ ఐ సా ఎట్ ద మార్కెట్. ఎవరినైతే మార్కెట్ లో చూశాను. ఆ మనిషి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. మళ్ళీ హిమ్ అనేది అవసరం లేదు ఇక్కడ. హిమ్ అనేది ఎక్సెసివ్ అవుతుంది. హూమ్ అనేది సూటబుల్ ప్రొనౌన్ ఇక్కడ, రిలేటివ్ ప్రొనౌన్. రైట్. ద మ్యాన్ హూమ్ ఐ సా ఎట్ ద మార్కెట్ ఈస్ మై టీచర్. రైట్. కమింగ్ టు ninth one. The scientist who discovered the new medicine, he received the Nobel Prize last year, which was a great achievement. మళ్ళీ ఇక్కడ చూడండి. The scientist, subject, who discovered the new medicine. Right. Who discovered the new medicine అంటే subject to verb to అయిపోయింది. రైట్. అండ్ మళ్ళీ ఏమి ఇచ్చాడు? హీ రిసీవ్డ్ అన్నాడు. మళ్ళీ హీ అనేది ఏమైంది? ఇక్కడ ఎక్సెస్ అవుతుంది. ద సైంటిస్ట్ అనేది సబ్జెక్ట్. ఓకే. సబ్జెక్ట్ 1. దీని సూటబుల్ వర్బ్ ఏంటి? మళ్ళీ రిసీవ్డ్. వర్బ్ 1 ఇక్కడ. ఈ సబ్జెక్ట్ 2 అయితే ఇక్కడ డిస్కవర్డ్ అనేది వర్బ్ 2 అయిపోయింది. హూ రిసీవ్డ్. ద సైంటిస్ట్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. ఎవరు? హూ డిస్కవర్డ్ ద న్యూ మెడిసిన్. అతను డిస్కవర్ చేశాడు. ఏంటి? న్యూ మెడిసిన్. సో నోబెల్ ప్రైజ్ లాస్ట్ ఇయర్ విచ్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. విచ్ అనేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ సూటబుల్ అంటే ఇక్కడ అచీవ్మెంట్. నోబెల్ ప్రైజ్ అనేది థింగ్ కాబట్టి విచ్ అనేది సూటబుల్ ప్రొనౌన్. సో ఈ సెంటెన్స్ లో మనకి ఎక్కడ ఎర్రర్ ఉంది? హీ అనేది ఎక్సెస్ వచ్చింది. అది చూసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రావాల్సిన అవసరం లేదు. అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాల్సిన అవసరం లేదు. కమింగ్ టు 10th one. యూ కెన్ టేక్ ద బుక్ వాట్ యు లైక్. ఏమి ఇచ్చాడు మనకి? యూ కెన్ టేక్ ద బుక్. వాట్ ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు ఇక్కడ? వాట్. సో వాట్ అనేది కరెక్టేనా అంటే ఇట్స్ నాట్ సూటబుల్. సో వాట్ ఎప్పుడు రావాలి? రైట్. వాట్ కంటే ముందు నౌన్ అనేది రాకూడదు. వాట్ కంటే ముందు నౌన్ అనేది రాకూడదు. యూ కెన్ టేక్ వాట్ యు లైక్. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. బట్ యూ కెన్ టేక్ తర్వాత నౌన్ వచ్చి మళ్ళీ నౌన్ తర్వాత వాట్ ఇచ్చాడు అనుకోండి, అదేమవుతుంది? అది ఎర్రర్ అవుతుంది. రైట్. యూ కెన్ టేక్ వాట్ యు లైక్ ఈస్ కరెక్ట్ వన్. ఆర్ యూ కెన్ టేక్ ద థింగ్ విచ్ యు లైక్. యూ కెన్ టేక్ ద థింగ్ విచ్ యు లైక్ అంటే కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 11th one. దిస్ ఈస్ ద సేమ్ బుక్ విచ్ ఐ లాస్ ఇట్. సో మళ్ళీ మనకి ఇట్ అనేది ఎక్సెస్ ఇచ్చాడు ఇక్కడ. రైట్. సో సెంటెన్స్ చూద్దాం. దిస్ ఈస్ ద సేమ్ బుక్ విచ్ ఐ లాస్. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఒక సెంటెన్స్. ఫస్ట్ సబ్జెక్ట్ 1 అంటే సబ్జెక్ట్ 1 వచ్చేసింది. వర్బ్ 1. మళ్ళీ ద సేమ్ బుక్ అంటే ఆబ్జెక్ట్ అనుకుందాం. విచ్ అంటే మళ్ళీ ఏమైంది ఇక్కడ? సబ్జెక్ట్ 2. సారీ సబ్జెక్ట్ 2 అని రాదు. ఐ ఇచ్చాడు కాబట్టి సబ్జెక్ట్ 2. లాస్ ఇచ్చాడు కాబట్టి వర్బ్ 2. రైట్. మనకేమొచ్చింది ఇక్కడ? విచ్ వచ్చింది. సో విచ్ అనేది కరెక్టేనా అనే మనం చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద సేమ్ బుక్. సో దిస్ ఈస్ ద సేమ్ బుక్ అనేది అంటే ద సేమ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏంటిది ఇక్కడ? మనకి ద సేమ్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి అంటే దట్. ఏం యూజ్ చేయాలి? దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ని వాడాలి. నాట్ విచ్. విచ్ అనేది రాంగ్ ఇక్కడ. దిస్ ఈస్ ద సేమ్ బుక్ దట్ ఐ లాస్. రైట్. ఇదే ఆ పుస్తకం నేను ఏదైతే పోగొట్టుకున్నానో. రైట్. ఆ విధంగా చెప్పడానికి మనం దట్ ను మాత్రమే వాడుతాము. ఇక్కడ విచ్ అనేది సూటబుల్ కాదు. రైట్. సో ద సేమ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏమొచ్చింది? దిస్ ఇస్ ద సేమ్ బుక్ అంటే ఏమొచ్చింది? ఇక్కడ మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ని వాడుతున్నాం. అంటే డెఫినెట్ థింగ్ ని చెప్పట్లేదు ఇక్కడ. సో అందువల్ల ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గాని ఇండెఫినెట్ థింగ్స్ వచ్చినప్పుడు దట్ అనే ప్రొనౌన్ ని మాత్రమే వాడాలి, రిలేటివ్ ప్రొనౌన్ ని. రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్.
దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ విచ్ ఐ హావ్ ఎవర్ సీన్. ఏమన్నాడు ఇక్కడ? దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ విచ్ ఐ హావ్ ఎవర్ సీన్ అన్నాడు. దిస్ అంటే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే అంటే వన్ అయిపోయింది. వర్బ్ వన్. రైట్. సూపర్లేటివ్ ఆబ్జెక్ట్ విచ్ తర్వాత మళ్ళీ మనకి సబ్జెక్ట్ టు ఇచ్చాడు. హ్యావ్ అని వర్బ్ టు ఇచ్చాడు. రైట్. ఎవర్ సీన్. రైట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అనుకుందాం. సో మనకి ఇక్కడ ఏం ఇవ్వడం జరిగింది? ద బెస్ట్ అని సూపర్లేటివ్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు? ద బెస్ట్ అనే సూపర్లేటివ్. దిస్ ఈస్ ద బెస్ట్ సూపర్ అంటే ద బెస్ట్ అనే సూపర్లేటివ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏమి యూజ్ చేయాలి ఇక్కడ? దట్ ను మాత్రమే వాడాలి. రైట్. సో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి ఇక్కడ? ద బెస్ట్ అనే సూపర్లేటివ్ వచ్చినప్పుడు కూడా మనం దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ని మాత్రమే వాడాలి. కమింగ్ టు 13th వన్. హీ ఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ డూ దిస్ జాబ్. సో హీ సబ్జెక్ట్ రైట్. ఈజ్ అనేది వర్బ్ అంటే వన్ అయిపోయింది. ద ఓన్లీ మళ్ళీ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఓన్లీ ఇవ్వడం జరిగింది. రైట్. ఆబ్జెక్ట్ హూ కెన్ డూ దిస్ జాబ్. రైట్. హూ కెన్ డూ దిస్ జాబ్. ఇక్కడ మనకి వర్బ్ టు ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు? సబ్జెక్ట్ ప్లేస్ లో హూ ఇచ్చాడు. హూ అనేది సబ్జెక్ట్ కరెక్టేనా అంటే బట్ ఇక్కడ మనకి ఓన్లీ అనే మళ్ళీ వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? సేమ్ మళ్ళీ దట్ అనే వర్డ్ ని మాత్రమే రిలేటివ్ ప్రొనౌన్ ని మాత్రమే వాడాలి. ఏమొచ్చినప్పుడు? ఓన్లీ వచ్చినప్పుడు కూడా దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ని మాత్రమే వాడాలి. అండ్ కమింగ్ టు 14th వన్. I have something which I want to tell you. I subject one, I have right verb one, something. Something అంటే ఇక్కడ indefinite pronoun ఇచ్చాడు. సో which మళ్ళీ subject to verb to. సో మళ్ళీ ఇక్కడ indefinite pronoun ఇచ్చాడు కాబట్టి which అనేది సూటబుల్ కాదు. ఇప్పుడే డిస్కస్ చేసాం. indefinite pronouns వచ్చినప్పుడు ఓన్లీ దట్ మాత్రమే వాడుతాము. సంథింగ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? సంథింగ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ని మాత్రమే వాడుతాం. సంథింగ్ కానీ, ఎనీ కానీ, ఎవ్రీథింగ్ కానీ రైట్. సంథింగ్, ఎనీ, ఎవ్రీథింగ్ రైట్. ఇలాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు. అండ్ దెర్ ఈస్ నన్ హూ కెన్ సాల్వ్ దిస్ పజిల్. మళ్ళీ మనకేమి ఇచ్చాడు? దేర్ ఈస్ సబ్జెక్ట్ వన్, వర్బ్ వన్ రైట్. మళ్ళీ సబ్జెక్ట్ టు హూ కెన్ సాల్వ్ వర్బ్ టు. బట్ ఇక్కడ హూ అనేది ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ టు ప్లేస్ లో వచ్చింది. ఇది సూటబులేనా అంటే మళ్ళీ ఇది సూటబుల్ కాదు. వై అంటే నన్ అనేది మళ్ళీ ఇండెఫినెట్ ప్రొనౌన్. నన్ ఏంటి ఇక్కడ? ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం వాడాలి మనం? ఓన్లీ దట్ అనేది మాత్రమే వాడాలి. ఏం వాడాలి? దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ని మాత్రమే వాడాలి. రైట్. సో దట్ అనేది యాక్చువల్‌గా మనం దేనికి యూజ్ చేస్తాం? గుర్తుపెట్టుకోండి. దట్ అనేది మరి ఇంతకుముందు కదా హూ అంటే ఓన్లీ పర్సన్స్‌కి వాడాను. బట్ దట్ అనేది దేనికి? హ్యూమన్ బీయింగ్స్‌కి గాని రైట్. లేదా నాన్ లివింగ్స్‌కి కానీ అండ్ నెక్స్ట్ యానిమల్స్‌కి కానీ రైట్. అంటే ఆల్మోస్ట్ అన్నిటికి రైట్. బర్డ్స్ కానీ ఈ విధంగా అన్నిటికి మనం ఏం వాడతాము? ఓన్లీ దట్ మాత్రమే వాడతాము. హ్యూమన్స్‌కి, నాన్ లివింగ్ థింగ్స్‌కి, యానిమల్స్, బర్డ్స్ ఎనీథింగ్ రైట్. అలాంటి వాటికి మనం ఏం వాడతాము? ఓన్లీ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ని వాడుతాము. గుర్తుంచుకోండి. హూ దేనికి వాడతాము? అంటే పర్సన్స్‌కి. దేనికి? పర్సన్స్‌కి. విచ్ దేనికి వాడతాము? అంటే థింగ్స్‌కి. థింగ్స్‌కి కానీ, యానిమల్స్‌కి గాని. విచ్ అనేది దేనికి? రైట్. థింగ్స్ ఆర్ యానిమల్స్. థింగ్స్ ఆర్ యానిమల్స్. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఆ విధంగా మనం రిలేటివ్ ప్రొనౌన్స్‌ని వాడాలి. రైటా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టూడ్ దిస్ క్లియర్‌లీ. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈజీగా అర్థమవుతుంది. ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకు ఇలాంటి క్వెషన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. రైట్. దీన్ని కేర్‌ఫుల్‌గా అంటే బేసిక్ రూల్స్ మనకు తెలిసినట్టయితే ఈజీగా మనం ఆన్సర్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. రైట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.